ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి. మరి దేవుని వాక్యం చూద్దాం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చూద్దామండి. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. 4, 5 చూడ ఏమన్నా అందరూ తీయండి, ఎవరన్నా ఒకరు చదవండి. సమయం పోనీక సద్వినియోగం చేసుకొనుచు సంగమునకు వెలుపల వారి ఎడల ఏమన్నాడండి? సమయం పోనీక సద్వినియోగం చేసుకొనుచు సంగమునకు వెలుపల వారి ఎడల. ఎస్ ఎస్ ఎస్. సో ఇదే మాట ఇంకో దగ్గర చూస్తాం. ఎక్కడ అది చెప్పండి? ఎక్కడ ఎక్కడ ఇదే మాట ఇంకో దగ్గర చూస్తాం. ఎఫ్ఎస్సి పత్రిక కదా కదా 5:15లో. అయితే దేవుడు ఒకటే విషయాన్ని నొక్కి 2 సార్లు రాయించాడంటే అర్థం ఏంటి? ఇంపార్టెంట్ కదా. సమయము పోనీక, ఆర్ మన మాటలు చెప్పాలంటే డోంట్ వేస్ట్ యువర్ టైం. అది ఈరోజు మనం వేస్ట్ చేయకూడని ఒక 4 విషయాలు మీతో నేను చాలా షార్ట్గా మీతో పంచుకుంటాను. ఇదేమన్నాడు ఇక్కడ? ఫస్ట్ దేవుడు ఏమన్నాడు? డోంట్ వేస్ట్ యువర్ టైం. ఎందుకు? టైం ఈజ్ వెరీ ప్రెషియస్. అది పోయిందనుకో నీకేంటి? యు విల్ నాట్ గెట్ ఇట్ కదా. ఇఫ్ యూ లూజ్ ద టైం ఏంటి? అందరికీ 24 hours ఇచ్చాడండి ప్రభు కదా. కొంతమందికి ఎక్కువ తక్కువ వెళ్ళదు అనమాట. కానీ కొంతమంది ఏం చేస్తారు? దాన్ని సద్వినియోగం చేస్తారు. కొంతమంది ఏంటి? వేస్ట్ చేసేస్తారు. కానీ దేవుని బిడ్డలుగా దేవుడు మనకేం ఇచ్చిస్తున్నాడండి? సమయం పోనీయద్దు. మరి చాలా విషయాలు నువ్వు కూర్చొని ఆలోచన చేస్తే, నేను కూర్చొని ఆలోచన చేస్తే వి వేస్ట్ అవర్ టైం అనమాట కదా. అపార్ట్ ఫ్రమ్ ఇక కడుపు కోసం కష్టపడేది అది వేరే, కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ వి వేస్ట్ సో మెనీ థింగ్స్ అనమాట, సో మెనీ ఆస్పెక్ట్స్ అనమాట. దేవుడు దాన్ని ట్రిమ్ చేసుకో, లేక రిడీమ్ ద టైం అన్నాడు దేవుడు. రిడీమ్ అంటే తీసేసాయి, లేక మెల్లిమెల్లిగా దాన్ని కట్ చేసాయి. ఎక్కడ టైం పోతుంది, దాన్ని మనం ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎక్కడ నా డెవలప్మెంట్ కోసం, లేక చదువు డెవలప్మెంట్, లేక దేవుని విషయాలు, ఇవన్నీ మనం ఏం చేయొచ్చు చెప్పండి? ఏం చేయొచ్చు? ప్లాన్ చేయొచ్చు. ప్లాన్ చేయకపోతే టైం ఏమైపోతుంది చెప్పండి? పోతూ ఉంటుంది అంతే. అందుకని ఏమన్నాడంటే టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్ అన్నాడు. టైమ్ అండ్ టైడ్ అంటే అలలు, సముద్రం కొట్టిన అలలు కూడా ఆగవు మన కోసం. అవుతాయా? లేవు. వస్తా పోతాండి 24 గంటలు అదే పని దానికి. సో టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్ కదా. ఎస్. సో నీ టైం ఎంత ఇంపార్టెంటో, నీ టైం ఎంత ఇంపార్టెంట్ గమనించాలని దేవుడు చూపిస్తున్నాడు కదండి. మనం చూడండి ఎన్ని విషయాల్లో టైం వేస్ట్ చేసేస్తుంటాం. ఈ రోజుల్లో ఆధునికంగా ఈ లోకానికి కూడా నీ టైమే కావాలి. డెవిల్కి కూడా ఏం కావాలి? నీ టైమే కావాలి. దేవుడికి కూడా ఏం కావాలి? నీ టైం. ఎవరికి టైం ఇవ్వాలి తెలుసు? నీ ఇష్టం అది. హలో, దేవుడు బలంతం లాక్కోడు కదా. కొంతమంది లైఫ్ అంతా ఏం చేస్తారంటే వేస్ట్. ఎందుకంటే టైం వేస్ట్ అయితే అర్థం ఏంటి? లైఫ్ వేస్ట్ చేశాడు అంతేనా. ఎస్. అండ్ వేస్ట్గా నీ టైం ఎక్కడ పోతుంది, నీ టైం ఎక్కడ స్పెండ్ చేస్తున్నావు, ఇది ఆలోచన చేసి ఏమన్నాడు? ఎఫ్ఎస్సి పత్రిక 5:15 చదవండి ఒకసారి. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక. ఇంగ్లీష్లో చదవమ్మా, ఇంగ్లీష్లో చదువు. సో బీ కేర్ఫుల్ హౌ యూ లివ్. ఇంకొక వర్షన్ చదవండి, ఇంకొక వర్షన్ చదువుదాం. టూ ఏమంటారు, అది లూజ్గా ఉన్నట్టుంది ఇంగ్లీష్. చూడు ఒకసారి. సర్కమ్స్పెక్ట్లీ నాట్ యాస్ ఫూల్స్. రిడీమింగ్ ద టైం. రిడీమ్ అంటే వాట్ ఈస్ రిడెంప్షన్? రిడీమ్. ఇప్పుడు నాకైనా డబ్బులు కావాలి, ఈ దగ్గరికి వెళ్తా, మారివాడ దగ్గరికి వెళ్ళి ఏదో నగలో ఏదో ఇచ్చి ఏం చేస్తాను? ఐ గెట్ సమ్ మనీ. నాకు మనీ వచ్చాక ఏం చేస్తాను? విడిపించుకోవటం. రిడీమింగ్ అంటే నేను ఏం చేస్తాను దాన్ని చెప్పు? విడిపించుకుంటా.
దేవుడు అంటున్నాడు దేంట్లోనూ నీ టైం ఇరుక్కుపోయింది, దాన్ని నువ్వేం చేయాలి? రిడీమ్ చేయాలి, తీసేసుకోవాలి. ఎక్కడ ఇరుక్కుపోయిందో నాకు తెలియదు, నీకు తెలియాలి. నీ లైఫ్ కదా. ఇట్ మే బి ఇన్ టెలివిజన్, ఇట్ మే బి ఇన్ ఫోన్స్, ఇట్ మే బి ఇన్ చాటింగ్, ఇట్ మే బి ఇన్ ఏంటది ఉన్నాయి, చెదారు ఉన్నాయి కదా. ఎక్కడ ఉందో దాన్ని ఏం చేయాలంట? రిడీమ్ అంటే అదే అర్థం. డోంట్ వాక్ ఎస్ ఫూల్స్ అన్నాడా? దేవుడే అన్నాడు కదా. రిడీమ్ మాట వాడాడండి దాంట్లో. మళ్ళీ చూద్దాం మరొక లైన్. రిడీమింగ్ ద టైమ్ బికాస్ ద డేస్ ఆర్ ఈవిల్. చూడు, మరి డేస్ ఆర్ ఈవిల్కి మన రిడీమింగ్కి టైం లింక్ ఏంటి? ఇప్పుడు డేస్ ఆర్ ఈవిల్, ఓకే లార్డ్, నా టైం ఎందుకు రిడీమ్ చేయమంటున్నావు? నీ టైం పోతుంది కాబట్టి, నీ టైం అయిపోతుంది కాబట్టి. నువ్వు రియలైజ్ అయినా అవ్వకపోయినా ఆయుష్ అయిపోతుంది. ప్రతి బర్త్డే దేవునికి 2 విషయాలకు దగ్గర అవుతున్నాం ప్రతి మనిషి అండి. దేనికి? చావుకి, ప్రభు రాకడకి. మనకు తెలియకుండానే అందుకని ప్రతి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి. నువ్వు నేను అందరం మంచి కేక్ కొను, క్యాండిల్స్ పెట్టు, టపాకాయలు బుర్రలు అవి పెట్టు, బెలూన్స్ పెట్టు, పాప్స్ పెట్టుకో, అన్నీ చెయ్యి. ఎందుకు? నెక్స్ట్ బర్త్డే మనకు తెలియదు. చాలా దృఢంగా ఉన్నాను, ఎక్సర్సైజ్. ఆయనోడు కూడా ఏమవుతున్నాడు? సో ఏ రోజు ఏమవుద్దో సంభవిస్తా తెలియదు కాబట్టి రిడీమ్ ద టైం. నీ ఆయుష్ ఉన్నప్పుడే ఏం చేయి? కొద్దిగన్నా దేవుని కోసం ఇన్వెస్ట్ చేయి. అది ఏమన్నా సమయం పోనీక. డు నాట్ వేస్ట్ యువర్ టైం. జాగ్రత్త, ప్లాన్ చేసుకో, టైం టేబుల్ వేసుకో. ఏం కాదు, ఇక్కడ ఇచ్చిన జనం ఏం కాదు. ఎందుకంటే మన టైం చాలా తక్కువ. ప్రెషియస్ అంటే ఇప్పుడు గోల్డ్, వైజ్ గోల్డ్ ప్రెషియస్ తక్కువ ఉంటుంది. అది గోల్డ్ తక్కువ ఉంటుంది భూమి మీద అన్ని మెటల్స్ కన్నా. అందుకని దానికి ఏమైపోద్ది? వాల్యూ ఎక్కువైపోద్దండి. అది 1,30,000 నిన్న ఎంత? 10 grams. 10 grams అంటే ఎంత వాల్యుబుల్ చూడండి కదా. పేపర్లు చూస్తే కొనండి 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 అన్నాడు. ఇప్పుడు ఏమి కొంటాడు? ఎంతో 2 తులాలు కొనాలంటే ఎంత? 2,60,000 అవుతుంది ఒట్టి. ఇది మాత్రం ఎందుకు చెప్తున్నా అంటే, ఎస్, దీనికన్నా విలువైంది ఏంటి? టైం. నీకు దేవుడిచ్చిన టైం, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ అనమాట కదా. 90వ కీర్తన 12వ వచనం చదువుదాం. 90వ కీర్తన 12వ వచనం చదువుదాం. 90వ కీర్తన 12వ వచనం చూస్తారా? మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయుము ప్రభువా, మా దినములు లెక్కించడం మాకు లార్డ్. ఇంగ్లీష్ చదువు 90:12. టీచ్ us how short our life is. Yes. Teach how short our life is, so that we may be wise. తలకాయ ఇది చూడండి. ఒకవేళ క్యాన్సర్ పేషెంట్ చెప్పాడు, డాక్టర్ బాబు నువ్వు ఒట్టి 3 నెలలు బతుకుతావు. వాడికి లైఫ్ వాల్యూ, టైం వాల్యూ తెలుస్తుందా? తెలుస్తుందా? తెలియదా? నీకు టైం లిమిట్ పెట్టినా తెలవట్లేదంటే అర్థమైంది, తెలియలేదని, అంతే కదా. దేవుడు అంటున్నాడు నీకు టైం. టీచర్స్ చదవమ్మా, అది మోషే రాసిన కీర్తన. సో టీచర్స్ టు నంబర్ ఆఫ్ డేస్. మన టైం, ప్రభా నా టైం ఎంత దగ్గర ఉందో ఏంటో నేను తెలుసుకునే సహాయం చేయి. ఇప్పుడు చనిపోయే వ్యక్తికి టైం ఎంతో ఇంపార్టెంటా? చాలా ఇంపార్టెంట్. అవునా కదా. అంటే మనకు కూడా తెలియదండి టైం ఎప్పుడు అయిపోద్దో ఏమవుద్దో, వి డోంట్ నో. అయినా సరే బీ వైజ్ అన్నాడు దేవుడు. బీ కేర్ఫుల్గా ప్లాన్ చేయి, ఆలోచన చేయి. నీ పిల్లల విషయం, నీ భార్య విషయం, భర్త విషయం థింక్. వాళ్ళకి ఏమన్నా చెయ్యి. వచ్చిందంతా తినేసి కూర్చున్నాం అనుకో కదా. కొంతమంది భలేగా ఉంటారండి, కావో పియో మజాకరో. నువ్వు పోయిన తర్వాత ఏమంటారు అందరూ? చేసిందిలే. ఏమరా మీ అమ్మాయి ఏదైనా వదిలిందా అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ కదా. ఏం అప్పులు వదిలింది, అది వస్తున్నాడు కూడా అప్పులోడు. సి
టీచర్స్ చదవమ్మా, ఏమన్నా టీచర్స్ చదువు. టు నంబర్ ఆఫ్ డేస్ దట్ వి మే అప్లై అంటూ విజ్డమ్. అవును ప్రభా, సహాయం చేయి. సమయం పోనీయద్దు. డోంట్ వేస్ట్ యువర్ టైం, డోంట్ వేస్ట్ ద లార్డ్ గివెన్ టైం కదా. చాలామంది అరే బోర్ కొడుతుందండి. బోర్ అంటే ఏముంది దానికి, ఎక్కువ టైం ఎక్కువ ఉంది. కొంతమంది టైమే దొరకదు. కొంతమందికి ఏంటి, నాకు అసలు ప్రిపరేషన్ టైమే దొరకదు. ఎందుకంటే ఒకటే ఇదే కాదు కదా, నాకు ఇల్లు పనులు. నేను 3 లేడీస్ మధ్యలో వార్డెన్ లాగా ఉన్నా. ఒకటి కొయ్యి అంటాడు, ఒకటి కయ్యి అంటాడు, వాళ్ళు సంభాలి వీళ్ళు ఆడి ఏడిచి ఈడి ఏడిచి అరి వాళ్ళందరూ చేసి వాళ్ళ కిరాణా ఐటమ్స్, ఒకటి పాలు కావాలంటాడు, ఒకటి నీళ్ళు కావాలంటాడు. అది కాకుండా సంఘం ఇది చేసి ఐ డోంట్ గెట్ టైం అనమాట. ఒకరోజు చాలా ఆఫ్టర్నూన్ జనరల్గా ఒక చిన్న న్యాప్ తీసుకుంటా. ఒకసారి అది కూడా దొరకదు. నిన్న ఏం చేశాడు, ఫోన్ చేశాడు కానీ, బాబు నువ్వు వాక్యం అంకుల్ అది స్టీవెన్ అని ఆడున్నాడు కదా. స్టీవెన్ అంటే మన క్యాంప్కి వచ్చాడు, అది తెలుసు స్టీవెన్. వాడు వాక్యం చెప్పాలని వాళ్ళ గ్రూప్ ఉందంట, ఒక ప్రేయర్ గ్రూప్. 5:30 చూడు, ఒక్కోసారి టైమే దొరకదు. కొంతమంది టైం దొరికి ఏం చేస్తారు, గిలగిలా కొట్టుకుంటారు, ఏం చేయాలి. అలాంటి వారికి దేవుడు ఏమిస్తున్నాడు, టైం జాగ్రత్త సుమా, డోంట్ వేస్ట్ యువర్ టైం బికాస్ ద డేస్ ఆర్ ఈవిల్. సామెతలు 14:23 చదవమ్మా. సామెతలు 14:23 చదువు. Proverbs 14:23 చదువు. ఏ కష్టం చేసినను లాభమే కలుగును. ఒట్టి మాటలు. ఏం కష్టం చేసినా ఏమొస్తుందంట, ప్రాఫిట్, జీతం వస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా ఏమొస్తుంది, జీతం వస్తుంది. నువ్వు ఆఫీస్కి వెళ్ళినా జీతం వస్తుంది కదా. విమెన్ కెన్ ఆల్సో, ఇప్పుడు అంటే విమెన్ దే కెన్ డూ స్మాల్ వాట్ యూ కాల్ స్టార్టప్స్ అంట. స్టార్టప్ ఏంటది, శారీ వైండింగా సారీ కాదు రోలింగ్ ఎంబ్రాయిడరీ కాదు, రోలింగ్. ఒక మిషన్స్, లేకపోతే మనం టీ కప్స్ వాడతాం చూడండి, ఏంటది, నాట్ ప్లాస్టిక్ పోయింది, పేపర్ కప్స్. ఏదో ఒకటి, ఏ కష్టం చేసిన మాట మేము చదువు. ఏ కష్టం చేసినాను లాభమే కలుగును. ఒట్టి మాటలు. మీరు చూడండి, పల్లెటూరులో ఒక్కొక్కడు కూర్చొని సుట్ట దాక్కుండా ఏం చేస్తుంటాడు, గుప్పు అని వదులుతా ఏ సినిమా గురించో, హీరో గురించో, హీరోయిన్ గురించో. ఇది ఎక్కువైపోద్దాం. సిటీలో తక్కువ ఉంటారు అంటే ఉంటారు అపార్ట్మెంట్స్లో. అక్క అన్నం అయిందని వస్తుంది, అక్క రాత్రి అంతా అయిపోయింది కదా. చెత్త అదే అన్నాడు, ఒట్టి మాటలు. లేమిడంటే తెలుసా ఏంటో, పావర్టీ. ఇంగ్లీష్ చదువు 14:23 ఇంగ్లీష్. ఇన్ ఆల్ లేబర్ దెర్ ఇస్ ప్రాఫిట్, బట్ ద టాక్ ఆఫ్ ద లిప్స్ పెన్యూరీ ఆర్ పావర్టీ. చూసావా. అవును, నువ్వు స్పిరిచువల్గా పువర్గా ఉండాలని దేవుడు ఆశ లేదు కదా. డు నాట్ వే. ఏ టైం లేదు, ఏమి లేదనుకో, కనీసం ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో, ఒకడు సువార్త చెప్పు, పరిచయం జరుగుతూ వెళ్ళు. ఆ మాత్రం చేయవా? ఎందుకంటే సమయం దొరకదు, ఇంకా మరలా దొరకపోవచ్చు. నీ బాడీ సహకరించకపోవచ్చు, నీ మైండ్ మనం ఏజ్లో పెరిగే కొద్దీ చాలా ఏమొచ్చేస్తాయి మన మీద, నాట్ వీక్, బంధకాలు ఎక్కువ అవుతాయి. పిల్లలు, మనవరాలు, ఆ భర్త, ఇన్లాస్, అది ఇది. నువ్వేంటి వెళ్ళాలన్నా ఏంటి, అంతేనా కదా. సో నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడే ఏంటి, ఇన్వెస్ట్ చేయ టైం. బికాస్ ఏ కష్టం చేసినా, ప్రభునిత్యమైనా సరే, ఏ కష్టం చేసినా లాభమే. 26 అధ్యాయం అందులోనే 26:15 చదువు. సామెతలు 26:15 చదువు. 26:15. సోమరి పాత్రలో చెయ్యి ముంచునే గాని ఏం గ్రేడ్ ఇద్దాం వీడికి అంటే, చెయ్యి ముంచుతాడంట కానీ
ఇవాళ తినబుద్ధి గాట్లే పెడతావా అంటున్నాడు. సోమరు నీకు సాగుతుంది, అందుకని ఏం చేస్తున్నావు, సాగించుకుంటున్నావు. అది సాగించుకుంటు. సోమరి చదువుమా, సోమరి చదువు. పాత్రలో తన చెయ్యి ముంచునే కానీ కష్టం అంట. ఏంటి, వాడు అన్నం వాడు తింటమే కష్టం, వాడు బ్రేక్ఫాస్ట్ వాడు తింటమే కష్టం. అట్లాంటి వాళ్ళు ఉంటే ఏం చేయాలి, దండం పెట్ట. మొన్న దగ్గరికి వెళ్ళాం, వెళ్తే ఒక ఆమె ఉంది, బాబు మా బాబుకి వాళ్ళ అమ్మాయి పెడుతుంది, ఆడికి 28 ఏళ్ళు. అర్థమైందా, అర్థమైంది. ఇంకా ఇప్పుడు ఆమె పెడుతుందమ్మా, తర్వాత ఆమెనే పెడుతుందన్న. ఎవరో వచ్చే ఆమె, పెళ్లి సంబంధానికి వెళ్ళాం మేము. 28 ఏళ్ళ కొంటే పాపం చిన్న బుజ్జి కన్నా ఎత్తుకోవట్లేదు, కానీ ఆమె మంచిగా ఉండదు కాబట్టి. లేకపోతే ఈ కోతులు ఎత్తుకుంటే చూడు లటక్ అని, అఫ్కోర్స్ అది ప్రేమతో అనుకోండి. కొంతమంది సోమరు అంటే తిండి కూడా ఏంటి వాళ్ళకి బద్ధకం. అండ్ ఇప్పుడు స్విగ్గీ గిగ్గీలు వచ్చిన తర్వాత ఇంకేంటి, ఇంకా డబ్బులు బాగా ఉన్నాయండి మన చేతిలో. మీకు తెలుసా, మీకు హైదరాబాద్లో బాగా డబ్బు ఉంది. హలో లేదని కనిపిస్తాం, కానీ రేపు టపాకాయలు చూడండి ఎంత ఖర్చు పెడతాడు, మందు చూడండి రేపు ఎంత తాగుతాడు, రేపేనా రేపే. వీడికి తిండి ఎక్కువైపోయి, ఎక్సెట్రాలు ఎక్కువైపోయి దున్నపోతుకు ఇది తాగిపిస్తుంటాడు. ఏంటది, కళ్ళు తాగిపోయి దాంతో ఆడతాడు. అసలే అది దున్నపోతు, దాంతోపాటు ఈ దున్నపోతు ఆడతాడు. దానికి ఒక ఫెస్టివల్ అని పేరు పెట్టాడు కదా, అసలే అది దున్నపోతు, దాన్ని తాగితే ఎట్లా ఉంటుంది, ఇంకా దాని తప్ప ఈ దున్నపోతు తాగుతాడు. దానికి షేవింగ్ చేసి, దానికి పెయింట్ వేసి, అది దున్నపోతు. పైగా ఏం తాగింది, చక్కెర చెద్దరా ఏదో. అంటే చూడండి ఎందుకు చెప్తున్నా అంటే, ఎస్ జాగ్రత్త సుమ, టైం వేస్ట్ చేయకు. నీ అమూల్యమైన టైం దేవుడు నీకు నాకు ఇచ్చాడు, అండ్ డోంట్ వేస్ట్ దట్ టైం. చాలామంది అంటే జీవితంలో టైం దొరక్క హాస్పిటల్ పడిపోయి ఉన్నారు ఇప్పటికే. ఎందుకంటే వాళ్ళు అంతే, కొన్ని రకాల జబ్బులు ఏంటి అక్కడ హాస్పిటల్కే అంకితం. అలా లేం, మనం ఫ్రీగా ఉన్నాం. చదువుకో, లేక నీ స్కిల్ ఇంప్రూవ్ చేసుకో, లేక ఇంకా ట్రై టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్, విచ్ విల్ బెనిఫిట్ లాంగ్ రన్లో. ఏమవుతుంది బెనిఫిట్. ఇప్పుడు గోల్ గిల్కుండా కూర్చున్నాం అనుకో, అప్పుడు టైం వచ్చినప్పుడు ఏంటి, మనకన్నా వెనకాల వచ్చిన వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు, మనం ఎక్కడ రిజిస్టర్లో ఆబ్సెంటా ప్రజెంటా చూస్తుండాలి అక్కడ, వాడు వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు రోజు ఈ లోకం ఎట్లుందంటే, నీ కొట్టి డిగ్రీయే కాదు, మరేం కావాలి, స్కిల్ కావాలి. అర్థమైందా, ఒక స్కిల్ కావాలి. సార్ నేను అజయ్ సరే, ఇంతకీ నువ్వు ఇంకేంటి పైతానా రావాలి నీకు, లేక ఏంటది సి వచ్చా అని అడుగుతాడు. వచ్చండి, సి కొట్టి ప్లస్ 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 అనుకుంటున్నాడు. సార్లే నేను ఫోన్ చేస్తా పోమంటాడు. ఎందుకు చెప్తున్నా అంటే, ఎస్ జాగ్రత్త సుమ, టైం ఇచ్చినప్పుడే, టైం దొరికినప్పుడే ప్లీజ్ డూ. 1924 చదవండి ఒకసారి, అందులోనే సామెతలు 1924 19వ అధ్యాయం 26 వచ్చిన 24 వచ్చిన చూద్దాం. అమ్మ చదివా ఇప్పుడు 19:24 26:15 కూడా అదే ఉందా, అదే. సోమరి చదువు, పాత్రలో చెయ్యి ముంచునే కానీ అది. సో సోమరుడు ఏం చేస్తాడంట, తింటం కూడా ఏంటి, ఎవరన్నా పెడితే కొంతమంది వంట వండుకోవటం కూడా ఏంటి, నువ్వు సిక్ అయిపోయి అది అయిపోయి అది వేరే, కానీ మంచి వర్కింగ్ కండిషన్ ఉంటుంది బండి, దాన్ని స్టార్ట్ చేయడం కష్టం కదా. మీరు చూడండి, కావాలంటే సిటీలో చాలామంది బద్ధకం, అదే ఈ రెండు వచ్చేసినాయి అన్నమాట. ఏంటది, స్విగ్గీ. ఒకప్పుడు లేనప్పుడు చూడు, మనమే దోశలు వేసుకున్నాను, మనమే ఇడ్లీలు తినేవాళ్ళం, మనమే సాంబార్ చేసుకున్నాను తినేవాళ్ళం, ఇంకేదో చపాతీలు చేసుకున్నాను. ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయి అనమాట. ఒక దగ్గరికి వెళ్ళినా నేను, ఎక్కడ వెళ్తే వాడు గ్రేప్ జ్యూస్ కూడా పంపిస్తున్నాడు దేంట్లో, స్విగ్గీలో గ్రేప్ జ్యూస్ అంట. ఇంక ఈడు చేసేది ఏంది, అది పోని ఏంటి
మన టాయిలెట్స్ కడగటానికి కావాలంటే నీకు హైర్ చేస్తారు, కావాలంటే మీకు పంపిస్తారంట. టాయిలెట్స్ మన అంటే వాష్ చేయడానికి. అప్పుడు దానికి కూడా ఒక ఏజెంట్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, వచ్చి నీ క్లీన్ అంతా చేసి మొత్తం కమోడ్ గిమోడ్ అంతా క్లీన్ చేసి ఆయన వాళ్ళ రైట్స్ తీసుకొని వెళ్ళిపోతారు. నీ టాయిలెట్ నువ్వే గడుక్కోలేవా? ఫుల్ బాధకం. కదా. అంటే ఎందుకు చెప్తున్నా అంటే సుఖం ఏమైపోయిందంటే దేవునికి దూరం చేస్తాం, సోమరాలు చేసేస్తున్నాం. మీకు తెలుసలేదు కానీ మా అమ్మమ్మ వాళ్ళ టైంలో కారం దంచేవాళ్ళు కదా. కారం తెలుసా? ఒక రోల్ ఉంటుంది, దాన్ని పెట్టి ఆ ఊర్లో సారీ ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఒక ఇది ఉండేది, వాటి కలర్ రోకలు దంచేవాళ్ళు. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క, లేకపోతే వారానికి ఒక రోజు వాళ్ళు వి నీడ్ టు హెల్ప్ అదర్స్ అన్నట్టు. ఐక్యమత్యం ఉండేది, చేసుకున్నాం. అరిసెలు ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది, అందరు కలిసి. ఇప్పుడేంటి, ఇక్కడ ఆంధ్ర ఫుడ్స్ ఎక్కడ దొరుకుతాయో వెతుకుతాం మనం. గూగుల్లో వెతుకుతాం ఆంధ్ర ఫుడ్స్ ఎక్కడ అవైలబుల్. వాడు అడుగుతాడు ఏ ఏరియా కాదు, మల్కాజ్గిరి, మల్కాజ్గిరి పలానా దగ్గర పరకు. వాడు ఏం వాడుతున్నాడో ఏం చేస్తున్నాడో అసలు మనకు దేవుడికే తెలియాలి. దాన్ని ముందు కాకరోచ్ చూస్తే ఏం చేస్తాడు, అందులోనే నలిపందరం పడేస్తాడు. రుచికరంగా అది టేస్ట్ ఎన్హాన్సర్ అన్నట్టు. ఇప్పుడు అజినోమోటో ఎట్లా ఏదో చెప్తున్నా అంటే ఎస్ నీ చేతుల్లో, అంటే నా టైం ఉండంగానే ఏంది డూ దట్ బికాస్ ద డేస్ ఆర్ ఈవెల్. డోంట్ వేస్ట్ యువర్ టైం. రెండు వేస్ట్ చేయకూడదంట. డోంట్ వేస్ట్ యువర్ ఆపర్చునిటీ. ఏంటది? దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలు ఏం చేద్దామా, వదిలేసుకోవద్దు. సామెతలు కొలస్సీ పత్రిక 4:5 అందులో చదవమ్మా. 4:5 4:5 4:5 సమయము పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు. ఇంగ్లీష్ చదవమ్మా. 4:5 వాక్ ఇన్ విజ్డమ్. ఇంకా చదువు, కంటిన్యూ. సో డోంట్ వేస్ట్ యువర్ ఆపర్చునిటీ. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలు ఏం చేద్దాం అంటే, దేవుడు చాలా అవకాశాలు ఇస్తాడండి మనం గ్రో కావటానికి, దేవుళ్ళు ఎదగటానికి, మనం ఇతరులకు బెనిఫిట్గా ఉండటానికి, దేవునికి దగ్గర అవడానికి. దేవుని బిడ్డల సంగతి చెప్తున్నాను నేను. దేవునికి దగ్గర అవడానికి, మన జీవితాలు చెక్ చేసుకోవడానికి దేవుడు అవకాశాలు ఇస్తాడా? ఎస్. నిన్న మేము యోనా గ్రంథం చూస్తున్నాం. యోనాకు అవకాశం ఇచ్చాడా తను సర్వ్ చేయడానికి? ఎక్కడ పొమ్మన్నాడు? స్వార్థ పని చేయరా బాబు అన్నాడు. అసలు స్వార్థ పని చేసింది ఎవరు? దేవుడే. ఆల్రెడీ వాళ్ళు రెడీగా ఉన్నారు హార్ట్ అంతా. వీడు 2 మాటలు చెప్పగానే అందరు రిపెంట్ అయినారంట. అంటే మనోడు చేసింది ఏంటి? ఏం లేదు. స్వార్థ పనిలో కూడా మనం అసలు పని చేసేది ఈ లోకంలో ఎవరు? దేవుడే. నువ్వు నా జత పనివాడు, పేరు మనదే. ఇది ఎట్లా ఉంటుంది అంటే, పేరు మనది, సొమ్ము ఒకటిది సోకు ఒకటిది లాగుంటారు. పని చేసేదంతా దేవుడే. ఒక హృదయంలో మానవుడిని మార్చగలిగే శక్తి దేవునికి, నీకు లేదు, నాకు లేదు. ఎవడు మన మాట ఏంటాడు, పావాయి చెప్పొచ్చిన అంటాడు. సో చేంజ్ చేయగలిగింది ఎవరు? దేవుడే. మరి మనకెందుకు రమ్మన్నాడు? యువర్ మై లేబర్, నా జత పనివాడు అన్నాడు. మనం ఎందుకు ఒట్టిగా మన పేరు పెడతాడు అంతే. నా కాడి మోయిట సులువు అంటాడు. కాడి అంటే తెలుసా? ఒక సైడ్ ఎద్దు ఉంటుంది, 2 ఎద్దులు ఉంటాయి కదా. ఒక సైడ్ ఏ సైడ్ ఉంటాడు, ఇంకో సైడ్ ఎవరు? ఎక్కువ బరువు ఈయన తీసుకుంటాడు. పేరు ఎవరిది? మావాడేనండి, దున్నింది పొలం అంటాడు ఆవిడ. అర్థమవుతుందా? అంటే మనం జత పని వారిని అన్నమాట. వీఆర్ ద కో లేబరర్స్ విత్ ద లార్డ్. కానీ యాక్చువల్ వర్క్ చేసేది ఎవరు? దేవుడే కదా. శుద్ధాత్మ దేవుడు. ఏంటంటే డోంట్ వేస్ట్ యువర్ ఆపర్చునిటీస్. నాకు నీకు దేవుడు ఇచ్చిన, అది సండే స్కూల్ కానీ, యూత్ మీటింగ్ కానీ, సేవలో ఏదైనా సరే ఏం చేయాలి? ముందా వెనక? ముందుండాలి. నేను వస్తా అక్క, సెట్ రైట్ చేసుకోవాలి. సెట్ కావు మరి సెట్ చేసుకోవాలి. నాకు టైం దొరకట్లేదు. టైం దొరకదు. ఎందుకు దొరకదు? అందరికీ 24 గంటలే. అదే అన్నాడు రిడీమ్. ఈ ఎంఎన్సీ వాళ్ళు అంటే చాలా కష్టం అవుతుంది వాళ్ళకి, ముఖ్యంగా ఫెస్టివల్ టైమ్స్లో హాలిడేస్ ఇవ్వరు. అయితే మనవాడు ఏం చేస్తాడు తెలుసా? 3 నెలల ముందే అప్లై చేసేస్తాడు. ఎందుకు?
అది ఉంటే దేవుడు దీవిస్తాడు. రేపు ట్రైన్ ఎక్కుదామంటే ఈరోజు పెట్టినాడు అప్లికేషన్. అది కాదు, ఆడికి తెలుసు కాదని, ఎట్టా కాదని. అయ్యో ముఖం ఎట్లా పెడతాడు తెలుసా, అయ్యో అనుకో ఎంతో కష్టపడ్డా రాలేదు అనుకున్నాడు. హ్యాపీ యాక్టింగ్ ఇక. ఎందుకు? బికాస్ గాడ్ గివెన్ ఆపర్చునిటీస్. ఏంటి? డోంట్ మీ. ఎందుకంటే పోయే ఇప్పుడు ఆపర్చునిటీస్ దొరుకుతుంది. కొంతమందికి అసలు ఆపర్చునిటీ రావు. ఎందుకు? వాడుకోవట్లేదు నువ్వు. దేవుడు వాడబడే టైంలో, లేక దేవుడు ఇచ్చినటువంటి ఆ టైంలో నువ్వు ఏం చేయాలి? యూ డింట్ యూజ్ ఇట్ అన్నమాట. టైంలో యూజ్ చేసుకోవాలి. టైంలో నువ్వు రెడీగా లేవు. దేవుడు అన్నాడు డోంట్ వేస్ట్ యువర్ ఆపర్చునిటీ కదా. కొంతమంది మంచిగా వాడుకుంటారండి. కొంతమంది ఏం చేస్తారు? చూద్దాం పోద్ది. అయ్యయ్యో పోయింది అంటాడు. కదా. ఇంకో మాట చూద్దామా, బైబిల్ గ్రంథం తీద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18 చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15 నుంచి 17, 15 to 17. ఎఫిషియన్స్ చాప్టర్ 5, 15 to 17. దినములు చెడ్డవి గనక సమయమును పోనీక చదవండి. అది నో ద విల్ ఆఫ్ గాడ్. ప్రభు యొక్క చిత్తం ఏంటో చూసి గ్రహించుకోండి, తెలుసుకోండి కదా. అవును కదా. రేపు మీటింగ్, అది రేపు మీటింగ్ ఉంది. ఎక్కడ? దమ్మాయిలో. ఏం మీటింగ్? బర్త్డే కాదు, ఫాస్టింగ్ ప్రేయర్ ఉంది. ఏం చేయమంటున్నాడు ఇప్పుడు దీని ప్రకారం? పొమ్మన్నాడు. ఖాళీగా ఉంటే రేపు ఏం చేస్తావు? ఏమన్నా టపాకాయలు చేసుకుంటావా నువ్వేంది? పూర్వ దినాల్లో టపాకాయలు ఇంట్లో చేసుకునేవాళ్ళు. దాని మసాలా అంతా తెచ్చి చేసుకో. ఇప్పుడు గవర్నమెంట్ అన్నారు అలాంటి నగరాలు చేయకండి. ఎందుకు? వీళ్ళు కాలిపోయి ఈడు కాలిపోతాడు, వీళ్ళంతా కాలిపోతాడు. ఇవన్నీ మనకు అవసరం లేదు, కొనుక్కోండి అంటున్నాడు కదా. రేపు ఏం చేస్తాం? మనకు ఆ టపాకాయలతో సంబంధం లేదు కాబట్టి బీ దేర్. నీకు ఆశ చూసారు, నేను ఇందాక చెప్పాను. దేవుడు అంట మన గ్రోత్ కోసం, బెనిఫిట్ కోసం కొన్ని ఏం చేస్తాడు? అవకాశం ఇస్తాడు. జ్ఞానవంతుడు ఏం చేస్తాడు? వాడుకుంటాడు. లేకపోతే ఏం చేస్తాడు? దుప్పటి కప్పుకొని బజ్జుకుంటాడు. ఎందుకంటే నీకు ఇచ్చిన అవకాశాన్ని, ఇప్పుడు ఆపర్చునిటీస్ ఫర్ ఆల్. దీనిలో రిజర్వేషన్స్ లేవు. రేపు 10 o'clock అనుకున్నాం, 10 o'clock అవైలబుల్గా ఉన్న. మీరు చూడండి, ఎవరికి ఆశీర్వాదం అంటే దేవుని కోసం అవైలబుల్గా ఉన్నాడు. అవైలబుల్ అంటే అందుబాటులో ఉన్నాడు. అందుబాటులో లేనాడు. ఒకసారి అంట ఒక ఎవాంజలిస్ట్ ఒక ఊరికి వచ్చాడంట. వస్తే చాలా మంచి ఆయన, పెద్ద ఆయన. వస్తే వాళ్ళ అమ్మ అంటే ఒక లేడీ, మా అబ్బాయి ఎట్లయినా మంచి పెద్ద ఎవాంజలిస్ట్తో షేక్ హ్యాండ్ తీసుకోవాలి అని. అప్పుడు ఫొటోస్ గిటోస్ లేవు. షేక్ హ్యాండ్ తీసుకోవాలి అందరినీ వెళ్ళి ఇస్తే, అరే అంకుల్ రా పాస్టర్ గారు అంటే వాడు చెయ్యట్లేదు అన్నమాట. ఆయనేమో ఏంటి, వాళ్ళ అమ్మ కోపం వచ్చారు. ఏం అంత దూరం నుంచి వచ్చినా ఈయనకి ఏమి ఇవ్వట్లే, గ్రీట్ చేయట్లే, తర్వాత కాదు చెయ్యట్లే. ఇట్స్ గ్రేట్ థింగ్ కదా అంత. మా అమ్మ కోపం వచ్చి ఇట్లా చూస్తే ఇట్లా పిడికిలు ఉందంట ఆయనకి. ఇట్లా ఏంద్రా ఇట్లా బలవంతం తీస్తే గోళీలు ఉన్నాయంట. ఎందుకు చేయట్లేదు చెప్పు? అర్థమైందా? కొన్నిసార్లు మనం గోలికాయలు పట్టుకొని మంచి ఆపర్చునిటీస్ ఏం చేస్తాం? వి లూజ్ ఇట్. లోపల తను అది గుప్పులు తీయగానే ఏం కనిపిస్తాయి? మార్బుల్స్ కనిపిస్తాయి. అర్థమైందా? చాలాసార్లు సిల్లీ వాటి కోసం వి లూజ్ ది ఇంటర్నల్ బ్లెస్సింగ్స్ అన్నమాట. ఒక పూట కూటి కోసం ఏం పోగొట్టుకున్నాడు? ఎవరైనా చచ్చిపోతాడా తినకపోతే ఒక పూట? చెప్పండి. కానీ పరలోకాన్ని పోగొట్టుకున్నాడు, ఆ వైభవాన్ని పోగొట్టుకున్నాడు కదా. బర్త్ రైట్ని పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చి ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు. నాకెందుకు ఇప్పుడు ఆకలే చచ్చిపోతున్నా అన్నాడు. చచ్చిపోతావు నువ్వు.
కొంతమంది మరీ చీపుగాడు ఉంటాడు, మీటింగ్కి వచ్చి ఏంటి ఇంకా అన్నం పెట్టట్లే అన్నాడు. ఏంటి ఇంకా అన్నం పెట్టట్లే, ఉందా ఇవాళ అన్నం ఉందా, భోజనాలు ఉన్నాయా, స్మెల్ వస్తుంది, ఇంకా ఎప్పుడు పెడతారు, అర్థమైందా? వాటి కోసం కదా మనం వచ్చేది ప్రభు వీళ్ళు కదా. ఎస్, ఏమండి, మనం దేవుడిచ్చిన అవకాశాలు ఏం చేద్దాం అంటున్నాడు దేవుడు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదవమ్మా. గలతీ పత్రిక 6వ అధ్యాయం, గలీషియన్స్ చాప్టర్ 6:10 చదువుదాం. 6:10 చూడసారి. చదవండి. అది 6:10 ఇంగ్లీష్ చదవమా, ఎవరైనా ఇంగ్లీష్ చదవం. గలీషియన్స్ చాప్టర్ 6:10 ఇంగ్లీష్ చదవండి. Therefore, చూడు, therefore as we have opportunity let us do good to all. అందరికీ మేలు చేద్దాం. who are of the household of the faith అంటే విశ్వాసాలకి, అంతేనా, అందరికీ మేలు చేయి. ఇప్పుడు నువ్వు మెట్రోలో వెళ్తున్నావు, ఒక వ్యక్తి ఎవరో ఇట్లా తట్టుకోబోయాడు, ఏం చేస్తావు? పడు అనొద్దు, హెల్ప్ చేయాలి కదా. లేకపోతే ఒక అంకుల్ ఎక్కాడు, నువ్వు కూర్చున్నావు, ఏం చేయాలి? ఆ కిటికీలను తొంగి చూడ, యాక్షన్ చేయొద్దు, ఏదైతే తొంగి చూస్తాడు, ఏం చేయాలి? కూర్చోండి. నువ్వేమన్నా, మనకు ఏమన్నా మరణశిక్ష వస్తుందా? కొంత టైము ఏమంటారు, కొంత టైం నిలబడితే ఏమి రాదు, అర్థమైందా? అందరి ఎడలో మేలు చేద్దాం, కానీ విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల ఆపర్చునిటీ దొరికినప్పుడు అంతా ఏం చేద్దామన్నాడండి. చూడ 6:10 తెలుగు చదవమ్మా, మళ్ళీ చదువుదాం. 6:10 6th chapter 10th verse. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయదు. విశ్వాస గృహం అంటే విశ్వాసులకు మేలు చేయండి, క్షేమం చేయండి, వాళ్ళు కూడా మర్యాద చేయండి అన్నాడు కదా. ఇప్పుడు బర్త్డేస్కి వెళ్తాం, ఏం చేయాలి సార్? ఊరికి వెళ్ళదు, ఊరుకోండి కదా. ఠీక్ సార్. ఇప్పుడు రేపు ఒక పాప బర్త్డే ఉంది, ఏం చేస్తాం? ఏం చేద్దాం అని 1 week ఆలోచన చేసి వెళ్ళిపోదామా? ఏం చేద్దాం? ఏదో తెగించు, ఏదో ఏం చేయాలి, ఒక స్టెప్ తీసుకెళ్ళి వాళ్ళ ఏజ్ని బట్టి మనం ఏం చేస్తాం? ఒక గిఫ్ట్ మర్యాద చేస్తాం. ఇట్స్ వి డూ సమ్ గుడ్ టు దెమ్. ఏది కావాలి డబ్బులు ఇచ్చాయి. అంతేనా కదా. ఎస్, ఎందుకు చెప్తున్నా అంటే డు నాట్ వేస్ట్ యువర్ ఆపర్చునిటీ. నీకు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఏం చేయొద్దు, వేస్ట్ చేసుకోదు. ఏం చేద్దాం, బర్త్డేకి పోయి ఏం చేస్తావు? సడన్గా ఫిలాసఫర్ అయిపోతాం మనం, సడన్గా స్పిరిచువల్ అయిపోతాం మనం ఇంకా శరీరంలో ఉన్నాం కాబట్టి ఏంటండి, ప్లీజ్ డూ దట్ కదా. ఎస్, దేవుడు ఇచ్చిన అవకాశాలు అసలు వదులుకోవద్దండి. ముఖ్యంగా దేవుని విషయాల్లో, దేవుడు నీకు ఇచ్చిన అన్ని విషయాల్లో జాగ్రత్త. గాడ్ గివెన్ ఆపర్చునిటీస్ అండి, అవునా కదా. అరే, సాయంత్రం యూత్ మీటింగ్ ఉంది, ఏం చేయొచ్చు? యవనస్తులు రావచ్చు, వస్తే ఏంటి లాభం? ఎవడు వస్తాడబ్బా? ఒక ఏమంటారు, బుక్ ఏంటది, ఒక రికార్డ్ అన్న రాయొచ్చు కదా, ఒక డ్రాయింగ్ అన్న వేయచ్చు. బాటనీలో అసలే డ్రాయింగ్ రావట్లేదు, ప్రాజెక్ట్ అవి వర్క్లు ఎట్లాగా ఉంటాయి మనకి. కానీ వాక్యం, దేవుడు ఏం టైం అయిపోతుంది, ప్రభువు వస్తున్నాడు, టైం అయిపోతూ ఉంది. మీకు తెలుసా, టైం అయిపోయేది ఒక సూచన ఇస్తాడు. ఆ రోజుల్లో శాండ్ క్లాక్ అని ఉండేది, గుర్తుందా మీకు? శాండ్ క్లాక్ అంటే సన్నటి శాండ్ ఉంటుంది, కింద పడిపోతూ ఉంటుంది. కొద్దిగా శాండ్ ఎంత పడితే 1 నిమిషం లేక 1 hour అంత లెక్క ఉంటుంది వాళ్ళకి. ఆ శాండ్ క్లాక్లో చూస్తే లాస్ట్లో ఉన్నాం అంటే ఏమైపోయింది, టైం అయిపోతూ ఉంది. దేనికి? ఎస్ఐ రాడు.
నీ బాడీ కూడా, మన బాడీ కూడా టైం అయిపోతుంది తెలుసా నీకు ఆ సంగతి? హలో, స్లోగా ఏమైపోతుంది మన బాడీ కూడా? అవుతుందా? ఫాస్ట్గా నడవలేకపోతున్నాం. ఎందుకు? ట్రైన్లో వెళ్ళు, ఇది ఎక్కలేకపోతున్నాం. ఏంటది? ఎస్కలేటర్. అమ్మమ్మమ్మ పడిపోతా. ఇదే దాంట్లో నేను లిఫ్ట్లో ఎక్కిస్తున్నారు అంటే అర్థమైపోయి. ముందు ఎట్లా అక్కడ లేవు, అట్లా ముందు ధైర్యంగా వెళ్ళిపోయావు. ఇప్పుడు ఏమైంది? నీకు ఒకలాంటి భయం వచ్చేస్తున్నాడు. ఏదో ఏజ్ వచ్చే కొద్ది ఏమొచ్చేస్తుంది, ఒకలాంటి అమ్మో ఏమైపోతుంది, పడిపోతా, కాలు కదా. అండ్ ఆరోగ్యం, మన హెల్త్ కూడా ఏం కావట్లేదు, పర్మిట్ చేయట్లేదు. అంటే ఆ టైం వచ్చే వరకు నువ్వు కాసుకొని కూర్చోవద్దు. మీరన్నదే ఆకకైంది నాకు అవుతుందా? నో, డోంట్ అండర్ ఎస్టిమేట్ మన బాడీ సగం మనకు తెలియదు. అసలు రేపు ఏమవుతుందో తెలుసు. అందుకని ఈ రోజే ఏం చేయమన్నాడు? ఎస్, మేక్ యూజ్ ఆఫ్ టైం. ఇంకో మాటలో 2 పేతురు 3:9 చదువు. 2 Peter chapter 3:9 చదవమ్మా. 2 Peter chapter 3:9 చదువు. 2 పేతురు పత్రిక 3:9 3:9 చదువు ఒకసారి. 2 పేతురు 3:9. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గూర్చి ఆలస్యం చేయవాడు కాదు గాని ఎవడను నశింపక ఎందుకంటే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకంటే అందరూ మారుమనసు పొందాలి. హి వాంట్స్ ఆల్ ఆఫ్ ఇండియన్స్ షుడ్ రిపెంట్ ఫర్ దర్ సిన్స్. అందుకోసం దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. కొంతమంది ఎగతాళి చేశాడు, ఎప్పటి నుంచో చెప్తున్నాడు ఏసై వస్తున్నాడు రావట్లేదు అని బుద్ధి లేనారు. ఎందుకో ఇది చెప్తున్నాడు. ప్రకటన ఏమో అది ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? అందరూ మారుమనసు పొందాలని, నరకానికి ఎవరు వెళ్ళకుండా ఉండాలని దేవుడు ఏం చేస్తున్నాడంట? ఇంకా టైం ఇస్తా ఉన్నాడు మనకు. ఒక డే ఎక్స్టెండ్ చేస్తున్నాడు, ఒక బర్త్డే ఎక్స్టెండ్ చేస్తున్నాడు, ఒక వెడ్డింగ్ యానివర్సరీ ఎక్స్టెండ్ చేస్తున్నాడు. ఎందుకు? ఇప్పటికైనా నువ్వు మారాలి, ఇప్పటికైనా నువ్వు రిపెంట్ కావాలి, ఇప్పటికైనా నువ్వు జీవితం మార్చుకోవాలి. మాట వాడాడు చూడు. మళ్ళీ చూద్దాం 3:9 చదువుమా. 2 పేతురు 3:9. కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు మన ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. కొంతమంది సీరియస్గా తీసుకోరనమాట దేవుణ్ణి కదా. ఎప్పుడు సీరియస్ తీసుకుంటాం తెలుసా? మనకి టైం అంతా అయిపోయి బెడ్ మీద పడిన తర్వాత అప్పుడు సిస్టర్ నా కోసం ప్రార్థన చేయాలి. గత సంవత్సరాలని ఏం చేశావు? టైం అయిపోయింది అప్పుడు యాక్టివేట్ అవుతాం. చూడు అని ఆలస్యం చేసిన. ప్రకటన 2:21 చదవమ్మా. ప్రకటన గ్రంథం 2:21 చూస్తావా? 2:21. ఏమంటా దేవుడు? మారు మనసు పొందటానికి దానికి ఏమి ఇచ్చాను? సరే చదువు. దేవుడు ఏమి ఇస్తున్నా చెప్పండి? నీవు మారు మనసు పొందటానికి ఎవరికి? మనందరికి. మారు మనసు పొందిన వాళ్ళకి ఏమిస్తున్నాడు? ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఇంకా గ్రో కావడానికి, ఇంకా ఏసీ గురించి తెలుసుకోవడానికి, ఇంకా ఆయనకు లోబట్టానికి, బ్యాప్టిజం తీసుకోవడానికి టైం ఇస్తున్నాడు. మారు మనసు పొందుట దాన్ని సమయం ఇచ్చి తిని కానీ దాన్ని మాట వింటలే కాబట్టి ఏమి ఎక్కిస్తాడంట? మంచం ఎక్కించేది ఏంటయా? ఎందుకు దేవుడు ఆ మాట వాడే మంచం ఎక్కిస్తాను?
ఏమండి ఎందుకంటే ఆ మాట వాడాడు మంచం ఎక్కిస్తాను. అప్పుడే మంచం ఎక్కితేనే కొంతమందికి ఏమొస్తుంది మీరు చూడండి. కావాలి నిజం, నేను అంటే అవ్వాలని కాదు, కరెక్ట్గా యాక్సిడెంట్ అయితేనే అప్పుడు ఏమంటాడు, నడవండి మనం గృహకుడికి వెళ్దామంటాడు. అరే ఇన్ని రోజులు లేని మార్మోస్ మా అయ్యాక ఎప్పుడు వచ్చిందని నువ్వు ఆశ్చర్యపోతావు. ఎందుకు ఒక ఒక క్రాష్ అయితే ఒక పరిస్థితి వస్తే మనిషి మారుతాడు. దాన్ని మంచం ఎక్కిస్తా అంటున్నాడు దేవుడు కదా. అనేక మంది మంచం ఎక్కిన తర్వాతే వాడు అప్పుడేమవుతాడు, రియలైజ్. అంటే మంచం ఎక్కించాలని దేవుడు ఉద్దేశం కాదు, కానీ నువ్వు రియలైజ్ అవ్వాలి. అది హీ వాంట్స్ దట్. ఎందుకంటే మారు మనసు పొందడానికి నీకు అవకాశం ఇచ్చాడు, కానీ యు డిడ్ంట్ ఒబే హిమ్. ఇప్పుడు వెళ్తలేదు కానీ గాంధీ హాస్పిటల్కి వెళ్ళాం, లేదా రైల్వే హాస్పిటల్కి వెళ్ళాం ప్రార్థన. మీకు తెలుసా, ఒకళ్ళు ప్రార్థన చేస్తే సార్ ఇక్కడ రండి అని వాడంతా ప్రేయర్ చేయించుకునేవాడు. హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ. ఎందుకు? భయం. ఏం భయం? మరణ భయం, ప్రాణ భయం. అది మనిషిని ఎక్కడ నడిపిస్తుంది? దేవుని గురించి ఆలోచన చేయటం. చూసారా, నువ్వు నా మాట వినలేదు కాబట్టి, మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చి నువ్వు వినలేదు కాబట్టి నేను మంచం ఎక్కిస్తా, జాగ్రత్త సుమా అన్నాడు. మంచం ఎక్కించండి. పెద్దలు కూడా ఏమైపోలే, ఏమేమి డాక్టర్ చేత చెప్పిస్తారు. దేవుడా వేస్ట్ బై, లేట్ అయిపోయింది, వేస్ట్, తీసుకెళ్ళిపోండి. అయ్యో సార్ సరే ₹1,00,000 ఏదో ఇంజక్షన్ అంటాడు. చూడు కాస్ట్ ఆఫ్. ఎందుకు చెప్తున్నా అంటే జాగ్రత్త, డోంట్ వేస్ట్ యువర్ ఆపర్చునిటీ. నేడున సమయం ఉండగానే, నీ హెల్త్ ఒప్పుకోగానే, లేక నీ లైఫ్, లేక నీ బాడీ కరెక్ట్ షేప్లో ఉన్నప్పుడే, కరెక్ట్ ఫామ్లో ఉన్నప్పుడే ఏం చేయి, దేని విషయాలు పని చేయి, లేక ఆయన ముందుకు సాగు. ముఖ్యంగా దేని పెట్టినాం, దాచుకో మాకు ఒళ్ళంతా దాచుకుంటే. ఇప్పుడు చూడు, ఏదైనా సరే దాచిపెడితే అది చెడిపోద్దా లేదా? ఇప్పుడు ఇది ఎలక్ట్రానిక్ ఉంది, ఏం చేయాలి, దాన్ని రోజు వాడాలి. రోజా అప్పుడా రోజు వాడాలి, లేకపోతే ఏముంది. అంతెందుకంటే మన తలుపులు చూడండి, కొన్ని రోజులు వాడలేదు ఏంటి, గట్టిగా అయిపోద్ది. అది దాన్ని ఏమంటారు, గట్టిగా ఆయిల్ వేసి తీయాలి. ఎందుకంటే మోర్ యూసేజ్ లేకపోతే యూ విల్ బికమ్ యూజ్లెస్. వాడబడాలి అప్పుడే. ఎందుకు మన వెహికల్ కూడా అంతే కదా, అంతే. ఏదైనా చూడండి, ఎలక్ట్రానిక్ వస్తువులు అయితే ఇంకా దాన్ని వాడకుండా అవతల పడే ఫినిష్. మార్మోస్. నేను లాస్ట్ ఇంకొక వచ్చిన చూద్దాం చూడండి. హెబ్రీ పత్రిక 12:17 వచ్చిన కొంచెం ముందుకు వెళ్దాం. 12:17 చదువుదామా. 12:17 హీబ్రూస్ చాప్టర్ 12:17. ఏశావు ఆ తర్వాత చదువు. కాదు, దేవుడు ఏమి ఇచ్చాడంట, మారు మనసు పొందుటకు. ఎందుకు? ఇచ్చినప్పుడు ఏం చేసినావు? ఆ వచనం నేను చదువుతున్నప్పుడు చాలా ఒళ్ళంతా జలధరించింది. దేవుడు అంట మారు మనసు పొందుటకు అవకాశం ఇచ్చాడు, కానీ దొరకలేదంట. అంటే ఏమైంది చెప్పండి, ఏమైంది? హీ లాస్ట్ ఇట్. దాన్ని పోగొట్టుకున్నాడు. మారు మనసు పొందడానికి అవకాశం దొరక్క. అంటే కొంతమంది ఏజ్ ఉంది కదా, డబ్బు ఉంది కదా, నన్ను ఎవడు అడుగుతాడు అని తిరుగుతున్నాడు, విర్రవీగుతున్నాడు. కానీ మారు మనసు పొందడం, మనసు ఎక్కిచ్చేస్తా అంటున్నాడు దేవుడు. ఎందుకంటే ప్రేమ చేతను ఎక్కిస్తాడు, అది కూడా ప్రేమతోనే. అప్పుడేంటి, ఎక్కడ చూసినా దేవుడు కనిపిస్తాడు కదా. ప్రతి వ్యక్తిని విజిట్ చేసిన అందరూ మంచి పాస్టర్స్ కనిపిస్తారు. ముందంతా ఆ పాస్టర్ ఈ పాస్టర్ అనేదని, ఇప్పుడు బెడ్ ఎక్కించగానే ఏం కనిపిస్తాడు, అందరూ దేవుని సమానులు కనిపిస్తాడు. నీ చూసే కోణం మారిపోద్ది అనమాట. చూసావా, దేవుడు అంటున్నాడు మారు మనసు పొందుటకు ఆయనకి ఏం దొరకలేదు. బ్యాడ్ అండి. మనకు కూడా చాలా చాలా విచారకరం. చాలామందికి అవకాశం ఇచ్చినప్పుడే మారు మనసు పొందాడు,
అవకాశం వచ్చినప్పుడు దేవునికి లోబడ్డు. తర్వాత తర్వాత ఏంటి? ఉమ్, ఆ, చూడు ఒక మాట చూడు, 12:17 మారుమనసు పొందుటకు అవకాశం దొరకక ఏశావు ఆ తర్వాత ఆ, ఉమ్, దేనికోసం? ఆశీర్వాదం కోసం. మారు మనసు పొందుటకు అవకాశం దొరక్క విసర్జింపబడినని ఉన్న టైంలో వాడుకోకుండా ఏం చేశాడండి? వదిలిపెట్టాడు. ఆ తర్వాత మారు మనసు పొందలేక తన ఆశీర్వాదం పొందడానికి ఏం పోయిందంట? ఆపర్చునిటీ పోయింది. డోర్ క్లోజ్ అయిపోయింది. లేక ఈ బాడీని ఒప్పుకోలే, ఈ మనసు ఒప్పుకోలే. చూడు, మూడోది వేస్ట్ చేయవద్దు. రెండు చెప్పాను నేను. ఒకటేంటి? నీ టైము వేస్ట్ చేయకు. రెండోది ఏంటి? దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలు ఏం చేయొద్దు, వేస్ట్ చేసు. నెంబర్ త్రీ, డోంట్ వేస్ట్ యువర్ ప్రెషియస్ లైఫ్. నీ విలువైన జీవితం ఏం చేద్దామో. కానీ ఈ భూలోకంలో చాలా విలువైంది ఏంటి తెలుసా? నీ లైఫ్, నీ జీవితం చాలా విలువైంది. కోడిపెట్టలో కుక్కలో అయిగావు. అయ్యా, నా కోసమే ప్రభు శిలువలో మరణించాడు. కుక్కల కోసం నక్కల కోసం చదివాడని లేదు. బికాస్ వీఆర్ ప్రెషియస్ ఇన్ గాడ్ సైట్. అయితే డోంట్ వేస్ట్ యువర్ ప్రెషియస్ లైఫ్. ఎట్లా వేస్ట్ అవుతుంది అది తెలవాలి మనకి. వేస్ట్ దాన్ని ఎట్లా వేస్ట్ అవుద్ది? చాలామంది జీవితాలు ఇన్ జనరల్ చెప్పండి నాకు. ఇన్ జనరల్ ఒక చిన్న హింట్ ఇవ్వనా? రాంగ్ డెసిషన్స్. ఒప్పుకుంటారా? మన జీవితంలో చేసే తప్పు నిర్ణయాల వల్ల మాకు కొన్ని జీవితాలు ఏమైపోతాయి? వేస్ట్ అయిపోతాయి. అదేంటండి? అది అంతే అండి. నువ్వు నేను సరైన నిర్ణయం తీసుకోలేదు, రైట్ టైంలో తీసుకోలేదు అనుకో, ఏంటి? రైట్ టైంలో రాంగ్ డెసిషన్స్ ఎప్పుడైతే ఏ వ్యక్తి అయితే చేస్తాడో ఆ జీవితం ఏమైపోద్ది? ముఖ్యంగా దేవుని మీద ఆధారపడి, వాక్యం మీద ఆధారపడి రాంగ్ డెసిషన్ కాదు, రైట్ డెసిషన్ తీసుకోవాలి. రాంగ్ డెసిషన్స్ ఎప్పుడు తీసుకుంటామో నీ ప్రెషియస్ లైఫ్ ఏమైపోద్ది? కింగ్ సాల్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు అంట. తెలుసా ఏం రాంగ్ డెసిషన్ తీసుకుని చెప్పండి సార్? వాక్యం తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు దావీదు వెనకాల పడేవాడు. అందుకోసమే దేవుని పిలిచాడు ఆయన్ని. అరే ఆయన వెనకాల పడరా గుర్రం వేసుకున్నాను. మరి ఎందుకు? రాజుగా అడ్మినిస్ట్రేషన్ ప్రజలు పాలించు. హీ డింట్ డూ ఇట్. హీ టుక్ ఏ రాంగ్ డెసిషన్. ఆ తర్వాత ఇంకేం చేశాడు? శత్రువుని చంపరా అంటే సూవినీర్ తెచ్చుకుంటాడు. ఏం సూవినీరు? ఆ రాజుని పట్టుకోవచ్చు. అగగ్గు అనే ఒక రాజుని పట్టుకొచ్చుకున్నాడు. ఎందుకు? చూడు నేను ఎంత పని చేసినాను అని చూడు. ఎవడికి కావాలి? నెక్స్ట్, ఆల్టర్ ఎక్కి బలి అర్పిస్తాడండి. ఎవరు చేయొద్దా పని? రాజులు చేయొద్దు. వాక్యం ప్రకారం యాజకులే చేయాలి. ఈయనేం చేస్తాడు? ఆవేశపడిపోయి ఎవడు చేస్తే ఏంటి అనుకుంటాడు. అదేమన్నా టాయిలెట్లు కడగటం, ఎవడైనా చేస్తే కోసేది? అది దేవుని పని. ఎక్కి హీ ఆఫర్స్ అనమాట. అది పెద్ద బ్లండర్ అయిపోయింది. హీ టుక్ రాంగ్. ఒక డెసిషన్ మీద ఒకటి ఎట్లా చేస్తున్నాడు? అన్ని రాంగ్ చేస్తా పోయినాడు అన్నాడు. ఎప్పుడైతే అండి మనం రాంగ్ డెసిషన్ చేస్తాం, మనం విలువైన జీవితం పోదు. అది మ్యారేజ్ కానీ, జాబ్ కానీ, స్నేహితులు కానీ కదా, మగ స్నేహాలు కానీ, ఆడ స్నేహాలు కానీ, రాంగ్ డెసిషన్ చేసావా ఇక అయిపోయింది పని. స్లోగా నీ లైఫ్ ఏమవుద్ది? సౌలు రాజు మంచి ఉదాహరణ. ఇస్కారియోతు యూదా రాంగ్ డెసిషన్ చేశాడా లేదా? కొంతవరకు బాగానే వచ్చాడు, యేసయ్యను వెంబడించాడు. కానీ ఇటు మనసు అంతా ఎక్కడ ఉండింది? ఏం లాభమే, ఆయన వెనకాల ఎంత జనం పడుతున్నారు. కానీ ఒక్కడు ఫీజు కట్టాడు, ఒక్కడు డొనేషన్ పంపించాడు. వీటి దగ్గర ఇది ఉండిందంట, ఏంటది? ఒక్కడు డొనేట్ చేయట్లేదు. ఎప్పుడు చూసినా దాని మీద ఉండేదంట మనసు. దేని మీద? అసలు ఎక్కడ ఉండాల్సింది? రిసోర్స్ పర్సన్ మీద ఉంటే సరైన రిసోర్స్ వస్తుంది నీకు. ఈ రిసోర్స్ పర్సన్ వదిలేస్తే ఏమొస్తుంది? ఏమి రాదు. హీ టుక్ ఎ రాంగ్ డెసిషన్ అనమాట. ఏం చేశాడు చెప్పు?
ఫ్రస్ట్రేట్ అయిపోయి, నేను నా యజమాను అప్పు చెప్తా, నాకేమైనా ఇస్తావా అని అడిగాడు. ఎవరిని? శాస్త్రులు. వాళ్ళు ఏమన్నారు? ఓకే ఇస్తాం, 30 pieces ఆఫ్ సిల్వర్. ఓకే. ఆయన ఎక్కడుంటాడు? ఏకాంతంగా ఎక్కడుంటాడు? జనం లేకుండా ఎక్కడుంటాడు? నేను చెప్తా అన్నాడు. వెండి తూసి ఇచ్చేస్తాడు అన్నమాట. సో రోజు రానే వస్తుంది. గెచ్చమనే తోటకు ప్రేయర్కి వెళ్తాడు. ఎవరికి తెలుసు ఆ సంగతి? ఈడికే. ఈడు పోయి చెప్తాడు, సార్ ఇట్లా మా గురువు గారు ఎక్కడికి వెళ్తున్నాడు, ఈ నైట్ ప్రేయర్కి వెళ్తున్నాడు, అక్కడ జనం ఉండరు, ఒకడే ఉంటాడు, అరెస్ట్. ఇస్కరియోతు, he took a wrong decision. You know why? He lost everything. 26 చూడు, మత్తయి సువార్త 26:13 చదువుదాం. 26:13 చదవండి ఒకసారి. మత్తయి సువార్త 26:13 చదువు. 26:13. ఇస్కరియోతు యూదా గురించి లేదా? 14 చదువు. అప్పుడు 12 మందిలో ఒక్కడగు ఏంట్రా ఇచ్చేది నీకు కదా? ఏమి ఇమ్మంటావు? కమర్షియల్ అయిపోలే. అందుకు వారు 30 వెండి నాణ్యములు తూచి వానికిచ్చిరి. బిట్రేయల్ అంటారు దాన్ని కదా. బిట్రేయల్ అంటే ద్రోహం చేయటం, నమ్మక ద్రోహం, బిట్రేయల్. ఈ రోజుల్లో చాలామంది బిట్రే చేస్తున్నారండి కదా, భర్తల్ని, భార్యలు భర్తలు, అందరు పిల్లలు కలిసి అమ్మ నాన్న కలిసి పిల్లల్ని. బిట్రేయల్ అంటే ఏమంటారు దాన్ని? నమ్మక ద్రోహం. బాగానే ఉంటున్నారండి బయటికి, కానీ వాళ్ళ లోపల ఏం నడుస్తుందో తెలుస్తుందా? రోజు స్నానం చేస్తున్నాడు, కానీ లోపల మురికి. మన జరిగే సంఘటనలు చూడడం ఎట్లున్నాయి. when we see that betrayal, చూసారా? ఇస్కరియోతు యూదా తన గురువు గారికి ఏం చేశాడు? he took a wrong decision. దానివల్ల ఏం నష్టపోయాడు చెప్పండి నాకు? లైఫ్, సింహాసనం పోయింది. ఇంకా అపోస్తలులు అనేటువంటి వాళ్ళకిద్దరు, ఏమంటే మనందరికి లేదు అది. 12 సింహాసనాలు వేరుగా ఉంటాయి ఎక్కడ హీ లాస్ట్ ఇట్. ఆ కిరీటం పోయింది, ఆ వైభవం పోయింది, ఆ గ్లోరీ పోయింది, దేవుని నిలబడే ఆ కృప పోయింది, దేవదూతలు ఎదుట ఘనత. దేనికోసం ఏమైనా సాధించాడా చెప్పండి? ఇసుకునేది కదా. 30 pieces ఆఫ్ సిల్వర్ ఏమైనా ప్లాట్ అన్నా కొన్నాడా? ఫ్లాట్ అన్నా కొన్నాడా? ఒక ప్లాట్ కొన్నాడట. దాని పేరు ఏం చెప్పాడు? అకెల్దెమా అంటే రక్త భూమి. రక్త భూమి అని పెట్టుకుంటాడా? ఏదో జన్మభూమి అట్లాంటి పెట్టుకుంటాడు కదా. దేవుడు పెట్టాడు పేరు. అరే దీని పేరు అకెల్దెమా అంటే ఒక నిరపరాధిని అప్పగించి రక్తం చిందించిన కాబట్టి దానికేంటి అది, ఎప్పుడు దాని మీద ఏముంటుంది? సో రాంగ్ డెసిషన్స్, డోంట్ వేస్ట్ యువర్ ప్రెషియస్ టైం, ప్రెషియస్ లైఫ్. రాంగ్ డెసిషన్స్ అండి. అది ఎక్కడికెక్కడికో. సంసోను డెసిషన్ తీసుకున్నాడా? న్యాయాధిపతులు 14:1 చదువు చూద్దాం, మనకు కొంచెం క్లారిటీ వస్తుంది. 14:1. జడ్జెస్ చాప్టర్ 14:1. జడ్జెస్ చాప్టర్. సంసోను తిమ్నాతునకు వెళ్ళి ఎవరిని? ఏ కుమార్తె? ఇంతకు ఫిలిస్తీన్లకు ఎవరు? శత్రువులు. అక్కడ పోయి కుమారులు చూడటం నీకేం పని? దాన్నే దురద అంటారు. వీడు విశ్వాసి కదా విశ్వాసి కదా. అవిశ్వాసంలో పోయి ఒక పిల్లని చూశాడంట. చెప్పు. అతడు తిరిగి వచ్చి ఆ మాట చూడు. సున్నతి పొందని ఫిలిస్తీయులను ఏమండి ఇది రాంగ్ డెసిషనా కదా? అండ్ శాంసన్ వాజ్ ఎ నాజరైట్ అంటాడు. నాజీరు చేయబడినవాడు, దేనికోసం డెడికేట్ చేయబడినాడు. చిన్నప్పుడు గుర్తుందా? మనోహ అతని భార్య
ఆ దేవదూత కనిపించినప్పుడు నాజీరు చేయమంటాడు. నాజీర్ అంటే నెంబర్ ఫైవ్ థింగ్స్ ఉండాలి. ఒకటి ఏంటంటే వాడు నెత్తి మీద కానీ బాడీ మీద కత్తి పడకూడదు, అంటే కటింగ్ కానీ షేవింగ్ కానీ చేయకూడదు, వదిలేయాలి అట్లా, దేవునికి డెడికేట్ చేయాలి. తర్వాత ద్రాక్షారసం, ద్రాక్షావల్లిలో పుట్టింది ఏది కూడా ఏం చేయదు, ముట్టుకోవద్దు. ఈవెన్ డ్రై గ్రేప్స్ కూడా ముట్టుకోవద్దు. నంబర్ 3 ఏంటి, చచ్చిన శవాన్ని కూడా ముట్టుకోవద్దు. ఈవెన్ వాళ్ళ అమ్మా నాన్న చనిపోయినా దూరం నుంచే మోస్తారా గీస్తా, నో 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 చేయ, బికాస్ ఈజ్ డెడికేటెడ్ టు ద లార్డ్. 4th వన్ ఏంటి తెలుసా, తన స్వజనులలో అమ్మాయిలనే, అది కూడా కన్యకనే చేసుకోవాలి, వర్జిన్ చేసుకోవాలి, విడోని దాన్ని దీన్ని చేసుకోవద్దు. అర్థమైందా? అంత వాళ్ళు అట్లా ప్యూరిటీ మెయింటైన్ చేసేవాళ్ళు. తర్వాత ఐదోది ఏంటంటే, ఏదో ఉందమ్మా, ఐదోది ఏంటంటే జుట్టు ఏమంటారు, కటింగ్ ఏం చేయదు, అది జుట్టు కానీ ఏం చేయదు, అది చెప్పేశాను కదా. ఎస్, ఈ 4 విషయాలు చాలా ఇంపార్టెంట్. చూసారా, మనోడు అన్నీ క్రాస్ చేసేసాడు. ఇది అయిపోయిన తర్వాత, ఫిలిస్తీన్లు అయిపోయిన తర్వాత మళ్ళా పోతాడు. ఫిలిస్తీన్ పోయి అక్కడ ఒక వేషాన్ని పట్టుకుంటాడు. ఎవరోరా నువ్వు, అది బిలో ఏమైపోయాడండి, స్టాండర్డ్ డౌన్ అయిపోయాడు. సరే ఆ అమ్మాయిని చేసుకుని దాన్ని వదిలేశాడు. అక్కడ పోయి ఒక ఈవెంట్ పట్టుకున్నాడు. ఢిల్లీలో ఇంకొక ఆమె మూడు ఇల్లు కడతాడు. అక్కడ చిన్న ఇల్లు, పెద్ద ఇల్లు, చిన్న ఇల్లు, చిన్న ఇల్లు. ఇన్ని ఇల్లు కట్టేటప్పటికి రాంగ్ డెసిషన్స్ వేస్ట్ ప్రెషియస్ లైఫ్. అండ్ శాంసన్ ఎంత బలమైనవాడు తెలుసా, సింహాన్ని బ్రెడ్ పీస్ లాగా చింపేస్తాడు అంతే. దాన్ని చూస్తేనే మనకేంటి, వద్దుపోయి అడ్మిట్ చేసేయండి నన్ను గాంధీలో అంటాం మనం, ఏం మాట్లాడలేవు కదా. దానికి ఇట్లా పెట్టేస్తాడు అంతే కదా. ఒక ఊరికి వెళ్తే, ఒక ప్లేస్కి వెళ్తే అక్కడ సంసోన్ ఉన్నారంటే, ఫిలిస్తీన్లు ఉన్నారంటే, ఈ చౌకట్టు ఉంటుంది కదా, దాన్ని ఏది ఆ కోటకొక ఉంటుంది, మోటది, మనదిలాగా కాదు, పెద్ద దాన్ని తీసుకొని వేసుకొని కొండపైకి ఎక్కుతాడు. ఫిలిస్తీన్లు అనుకుంటారు, అరే బాప్రే వీడు బలం ముందు మనం ఏంటి. ఒకసారి ఫిలిస్తీన్లు వస్తాం కానీ అటు ఇటు చూస్తే ఏముండదు ఆయన చేతిలో. అక్కడ ఒక గాడిద ఎముక దొరుకుతుంది ఎప్పుడుదో, దాన్ని పట్టుకుంటాడు ఇట్లా హ్యాండిల్ లాగా పట్టుకొని ఒకటే దెబ్బకు 10 1000 మంది అంట. తెలుగు సినిమా కాదు నేను చెప్పేది, రియల్ అనమాట. 1 man ఈజ్ ఈక్వల్ టు 1000 డెడ్. మీరు ఆలోచించండి, గుండెల్లో రైళ్లు పరిగెత్తుంటే ఎలాగ అసలు, అరే బాప్రే. అది కూడా దేంతో, ఒక స్కెల్టన్తో. ఆడుగా కత్తికిత్తే దొరికింటే ఏం చేసాడు, మొత్తం పడిపోయాడు. అట్లాంటోడు హీ టుక్ ఏ రాంగ్ డెసిషన్స్ రిగార్డింగ్ ఉమెన్ అండ్ హీ వెంట్ ఇంటూ ప్రాబ్లం. ఆ ఉమెన్ విషయంలో తప్పు చేశాడు, ఆ ఉమెన్ విషయంతో చచ్చిపోయాడు అంతే. నీ బలం ఎక్కడుందో చెప్పమంటది ఆమె, ఎవరు, తెలియలా. మొత్తం యూజర్ నేమ్ పాస్వర్డ్ అంతా చెప్తాడు అంతే. హ్యాక్ చేసేసిందంట అంతేనా. ఈరోజు హ్యాక్ చేసేసి ఎందుకు చెప్తున్నా అంటే, డోంట్ వేస్ట్ యువర్ ప్రెషియస్ లైఫ్. అండ్ రాంగ్ డెసిషన్స్ వల్ల వి లూజ్ ఆల్ ద బ్లెస్సింగ్స్, ప్రెషియస్ లైఫ్స్ అన్నీ పోతాయి. రెండోది ఏంటి తెలుసా, ప్రైడ్ అండి. మన జీవితంలో ఎప్పుడైతే ప్రైడ్ వస్తుందో, ఈగో వస్తుందో, ఆ లైఫ్ కూడా ఏమైపోద్ది, ఎవరి మాట వినం. నా మాట నేనే వినంటాడు ఒక ఎదవ. ఇప్పుడు కనీసం ఎవరి మాట విన్నప్పుడు మన మాట మనం వింటాం కదా. వీడు నా మాట నేనే వినంటాడు, పిచ్చోడై ఉంటాడు కదా. ఎప్పుడైతే నీ జీవితంలో ప్రైడ్ లేక ఈగో వస్తుందో అయిపోతుంది అర్థం. ఎవ్వరి మాట నా ఇష్టం. పిల్లలు చూడండి ఈ రోజుల్లో, పిల్లలే కాదు పెద్దలు కూడా. ఎప్పుడైతే హంబుల్నెస్ పోతుంది, ఆ వినయ విధేయతలు పోతుంది, ఎవరైనా సరే కదా. అదిగో యూఆర్ లూజింగ్ యువర్ ప్రెషియస్ లైఫ్. 2 మాటలు చెప్తా. సామెతలు 29 23 చదువు. 29 23 మన టైం దగ్గరకు వస్తుంది. 29 23 చదవండి. 29 23 29 23 అమ్మా. ఎవని గర్వము వానిని తగ్గించును, అయితే వినయ మనస్కుడు. ఎస్, ఇంగ్లీష్ చదువు. A man's pride will bring him low, but the humble in spirit will retain. చూసారా, ఎవరి గర్వం అని ఏం చేస్తుంట చెప్పు,
తగ్గిపోతాడు, హానర్ పోద్దాడు. కానీ హంబుల్ స్పిరిట్, హంబుల్ హార్ట్ వ్యక్తులు ఏం చేస్తారు? దేవుడు తీస్తాడు. దేవుడే కాదు, మనుషులు ఇష్టపడతారండి. గర్విష్ఠులు ఎవరైనా ఇష్టపడతాం చూసారా మీరు? వాడితో మాట్లాడదు, ఆ అక్కతో మాట్లాడదు, అబ్బో టెక్నాలజీ ఉంటే మంచిది, కానీ టెక్ ఉండదు. టెక్ మహీంద్రా ఉండదు అసలు. టెక్ మహీంద్రా మంచిది, టెక్ ఉండదు చూసారా. ఎవరికైతే టెక్ గిక్కులు ఉంటాయో ఆడు ఇంకా అంతే. ఎవరికి గర్వం. ఇంగ్లీష్ చదువు 29:13 మళ్ళీ చదవమ్మా 29:13. ఏ మ్యాన్స్ ప్రైడ్ షల్ బ్రింగ్ హిమ్ లో, బట్ హానర్ షల్ అప్హోల్డ్. 16:13 కూడా చదవండి, సారీ 16:18 అందులోనే 16-18. 16:18. Pride goeth before destruction, and a haughty spirit before a fall. చదువు ఇంగ్లీష్, తెలుగు చదవమ్మా. నాశనముకు ముందు గర్వం నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు. సీఎం కారుకు ముందు ఏం నడుస్తుంది అంటే అర్థమేంటి? ఏమైనా వస్తున్నాడా కదా. పడిపోవుటకు ముందు ఏమొస్తుందంట? అహంకారమైన మనసు, లేక ఎవడి మాట వినకపోవటం, అవిధేయత, అవిశ్వాసం, ఒకలాంటి గర్వ హృదయం వచ్చేస్తాం. పడిపోట చదవమ్మా, ఇంగ్లీష్ చదువు. తెలుగు 16:18. నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోటకు ముందు అహంకారమైన మనసు నడుచును. సరే, కొంతమంది భలే గర్విష్ఠులు ఉంటారు కదా. తప్పులు ఒప్పుకోరు వాళ్ళు. నేనేం తప్పు చేశా? నేనే కరెక్ట్, నేను అసలు తప్పే చేయను. ఒక్కడే తప్పు చేయదని నేను బైబిల్ స్టడీలో చదువుకున్నాను. ఎవరు ఈ దేవుడు తప్ప అందరూ ఏంటి? దేవుడు తప్ప అందరూ తప్పు చేస్తారు. ఎందుకంటే మన మనుషులు. ప్రభు అక్కడ ఏ తప్పు చేయని వాడు. ఇట్ డజంట్ డూ ఎనీ మిస్టేక్స్. మనమే మిస్టేక్లు అన్నీ చేసి మన మిస్టేక్స్ కప్పుకొని ఎడుతా కూర్చున్నాం. ఎందుకు చెప్తున్నా అంటే, ఎస్ జాగ్రత్త సుమా, డోంట్ వేస్ట్ యువర్ ప్రెషియస్ లైఫ్. రాంగ్ డెసిషన్స్, తర్వాత ప్రైడ్ అండ్ ఈగో ఏం చేస్తుంది? మనల్ని ప్రెషియస్ లైఫ్స్ వేస్ట్ చేస్తారు. కొంతమంది సంసారం సరిగ్గా చేయలేరు, భర్తలతో భార్యలు. ఎందుకు తెలుసా? వాళ్ళ హృదయంలో గర్వం ఉంటుంది. ఏది నాకు చెప్పేది? నేను ఏమనుకున్నా? ఎక్కువ చదువుకున్నా కదా, ఈ అహంకారం ఉంటుంది. అట్లా ఉన్న అమ్మాయిల్ని ఎవరైనా భర్త ప్రేమిస్తాడండి? లేదు. ప్రేమ నటిస్తాడు అంతే. ఎందుకంటే మెడకు చుట్టుకున్న పాము కరవకు మాంద, అది తెలుగు సామెత. చూసారా, గర్వి హృదయములు ఉన్న వ్యక్తి ఎక్కడ దీవించబడ్డాను దేవుని వాక్యం చెప్పిన. దేవుడు వాడుకోడు కూడా. నేను చెప్పాను, నేను ఒక ఆయన అంట మీటింగ్ పెడితే వచ్చాడట. వస్తే ఆయన ఇది ఉంటుంది కదా, ఏమంటారు, ఫ్లెక్స్, ఆయన పిక్చర్ చిన్నది పెట్టారంట. నా చిన్నది పెడితే పెద్దగా చేయడం అన్నాడు. ఈ డిటిపి వాడు ఏమనుకున్నాడేమో అందరినీ సమంగా పెట్టాడు అన్నట్టు. 4-5 పెట్టాడు అంతే. ఆయన వచ్చాడంట. వచ్చి చూడంగానే ఆయన పిక్చర్ ఎంత ఉంది? బొడ్డగా ఉంది. నేను రానని మీటింగ్ అక్కడే కారు తిప్పుకొని వెళ్ళిపోయాడు. ఎవరికి నష్టం? ఏం జరుగుతుంది ఇప్పుడు? నువ్వు లేకపోతే అక్కడ ఆ ఫ్లెక్స్లో మనం అది ఆగుతుందా? ఇప్పుడు ఆ ఫ్లెక్స్లో చూడలేదు అనుకో, ఏమైనా అవుతుందా? దేవుడు బహుశా టెస్ట్ చేస్తున్నాడేమో కదా. వీడు ఫ్లెక్స్లు కావాలా, నా అప్రూవల్ కావాలా, ఈ లోక ఘనత కావాలనా, లేక దేవుడిచ్చే కాదు? బహుశా కావాలనే దేవుడు ఆవిడ మతి మార్పు ఇచ్చినాడేమో. ఇంత బుడ్డతో పెట్టాడు ఆవిడ. ఏంటి ఫోటో అయినా? నీ ఫోటోలు ఎందుకే? కొంతమంది ఫోటో పిచ్చి వాళ్ళు ఉంటారు తెలుసా. రకరకాల పిచ్చిలో ఇదొక పిచ్చి. ఏంటిది? అవకాశం దొరికితే ఏంది, కొంచెం ఇటుది అటుది, ఇక్కడి నుంచిది, కింద నుంచిది. ఏనా సినీ గ్లామరా ఏంది నీది? మనం దేవుని బిడ్డలం కదా, తీసుకో ఫోటో, వద్దట్లా. కానీ బట్ నాట్ ఏదైనా హద్దుల్లో ఉంటే ఏంటి? ముద్దు. హద్దు దాటితేనే ఏమవుతుంది? వెగట అయిపోతాడు. మాకు మొన్న ఇంత పెద్ద స్వీట్ బాక్స్ ఇచ్చారు, మా గుణగణాలు తెలవక. కొంచెం తింటే
కొంచెం తింటే ఏమైంది, ఒకలాంటి వెగట వస్తుంది. ఎనీథింగ్ స్వీటే కదా, స్వీట్ అయినా సరే ఎక్కువ అయితే ఏముంది, వెగట వస్తుంది. ఎనీథింగ్ కదా. ఎందుకు చెప్తున్నానంటే జాగ్రత్త సుమా, ఈ ప్రైడ్ అనేది లెట్ ఇట్ నాట్ మన హార్ట్స్లో అస్సలు ఏంటి పోయిందా, దేవుడు ఏమైపోతాడు, మన ప్రెషియస్ థింగ్స్, దేవుడిచ్చే మేలులు. ఈవెన్ చదువుకున్న విద్యార్థులు కూడా అబ్బా చాలా ఫీల్ కావాలి. SA1లో A1 వచ్చిందనుకో, ఏమనుకుంటున్నావు, నా కలర్ తీసే ఎక్క అంది అనుకో, తగ్గ ఎంత తగ్గించుకుంటావో, కొండ అద్దమందు కొంచెమై ఉండదా కదా. అద్దం చూడండి, కొండ ఎంత ఉంటుంది, కొండ అద్దమందు కొంచెమై ఉండదా, చూడండి ఎంత మంచి. ఏంటి ఇంకోటి చూసారా, ఇంకోటి చూద్దాం, ఇంకోటి వేస్ట్ చేసుకోవద్దు అన్నాడు. ఏంటో తెలుసా, అస్థిరులు ఉంటారండి కొంతమంది. అస్థిరులు అంటే ఎవరంటే వాళ్ళు స్టేబుల్ ఉండదు వాళ్ళ లైఫ్లో, స్థిరంగా ఉండలేని వాడు. అంటే ఏం చేస్తాడు చెప్పు, అది ఏం చేస్తాడు, జాబ్ బాగలే అని ఏం చేస్తాడు, సరే అక్కడ ఇంకో దొరకముందు వెళ్ళిపో, మంచి మాట ఉంది. ఇప్పుడు 2 కాళ్ళు గాలిలో ఉన్నాయి, ఏమవుతాడు చెప్పాడు, ఇక్కడ జీతం లేదు అక్కడ జీతం లేదు. భార్య ఏమంటది, బాబు నీ అంత జ్ఞానవంతుడు దొరకలేదు. ఎవడైనా 2వ కాలు ఎక్కడ పెడతాడు, ఇక్కడ గ్రిప్ దొరికితే ఈ కాళ్ళు లేపచ్చు, 2 కాళ్ళు లేపేసినావు. అస్థిరులు ఉంటారు కొంతమంది జీవితంలో. ఎవరుంటారు అంటే స్థిరత్వం లేని వాళ్ళు, దేవుని విషయంలో, జాబ్స్ విషయంలో, లేక వాళ్ళ కెరియర్ విషయంలో ఏముండదు, స్టెబిలిటీ ఉండదు. వాళ్ళ మనసు ఏమైపోతుంది అనమాట, చంచలత్వం అయిపోతుంది. ఈ చంచల మనస్కుడు మానేయాలి, లేకపోతే లైఫ్ వేస్ట్ అవుతుంది కదా. కొంతమంది చూడండి, అసలు ఈ కోర్స్ స్టార్ట్ చేస్తాడు, కొంతసేపు అయిందని ఎవడ అంటాడు, అరే ఏం కోర్సు, చిచ్చి అంటాడు. ఈడేం చేస్తాడు, ఇదొద్దు అమీర్పేట పోతా అంటాడు. సరే అదన్నా ఎలాగ పెడతావా, అది లేదు, కొంచెం దూరం పోయింది ఏమంటాడు. ఇంకోటి ఎవడో మధ్యలో కలుస్తాడు, అరే వేస్ట్ బ్రదర్, వేస్ట్ బ్రో, దమ్మాయి కూడా అక్కడ జంప్. ఎన్ని జంపులు చూసారా, అస్థిరులు అట్లా ఉంటారు అన్నాడు. స్టూడెంట్సే కాదు, పెద్దలు కూడా, అమ్మాయిలు కూడా, లేడీస్ కూడా, జెంట్స్ కూడా అస్థిరుడు కదండి. దేవుని విషయాలు, ఈవెన్ భక్తిలో అస్థిరులు ఉంటారు. వాళ్ళు కూడా దేవుడు ఏమన్నాడు, యాకోబు పత్రిక 1:18 చదువు, ఏమంటున్నాడు దేవుడు, యాకోబు పత్రిక 1:18 వచ్చినాం, చదువు 1:18 చదువు. ఆ 1:18 చదువు. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండే వచ్చును. చదువు. మన దేవుల్లో ఏం లేదు, ఏ చంచలత్వమైనను, చంచలత్వం అంటే దేవుడు, మన దేవుళ్ళు ఇప్పుడు గడిగడికి మారిపోతున్నాడు దేవుడు. రేపు ఏమవుతాడో మనకే ఇన్ఫర్మేషన్ రాదు. చంచలత్వం లేదు. ఒక మాట అన్నాడంటే ఏంటి అంతే, ఒక మాట నో అన్నాడు అనుకో, మన ఆడపిల్ల కాదు, నో అంటే ఎస్ అని నో అది కాదు కదా. ఆయన నో అన్నాడంటే ఏంటి అంతే, ఆయనలో చంచలత్వం. నువ్వు ఆరాధించే దేవుడు ఆయన ఏమాత్రం ఏం లేదు. మనం అంటాం ఈడ చపలం గాడు అంటాడు. చపలం అంటే తెలుసా ఏందా ఏంటి, అస్థిరుడు అనమాటాడు. ఒక దాని మీద ఏముండదు, దానికి నికరం ఉండదు అన్నట్టు. ఒకసారి ఇస్తాడు, నో అంటాడు. ఇంకో మాట, 1 సమూయేలు 7:3 వచ్చింది చదువు. 1 సమూయేలు 7:3 1 సమూయేలు 7:3 అయిపోతుంది, మన టైం అయిపోతుంది. 7:3 మీ శత్రువుల చేతుల నుంచి విడిపించండి, స్టేబుల్ అవ్వండి కదా, డబుల్ మైండ్ ఉండద్దు అన్నాడు. 7:3 ఇంగ్లీష్ చదువుమా, ఇంగ్లీష్ చదువు. అండ్ శామ్యూయల్ స్పోక్ టు ఆల్
ఉమ్, ఉమ్. ఏమండి దేవుని అన్నాడు నా వైపు తిరగండి, కానీ ఏమన్నాడు? ముందు ఆ బొమ్మల వరుసలు ఉన్నాయి చూసావా, అవన్నీ పడే అన్నాడు. అష్టారో దేవతలు స్ట్రేంజ్ గాడ్స్ అన్నాడు. మన ఇజ్రాయేల్లో ఎంత టాలెంటెడ్ అంటే స్ట్రేంజ్, చాలా స్ట్రేంజ్ థింగ్స్ ఇన్వెంట్ చేసేవాళ్ళు. ఈవెన్ ఇప్పుడు టెక్నిక్ సైంటిఫికే కాదు, మరి దేవునిలో కూడా ఒక స్ట్రేంజ్ గాడ్స్ ఆర్ అన్ని దేవతలు చుట్టూ ఉన్న వాళ్ళ ప్రకారం వీలు చేసేవాళ్ళు అన్నట్టు. దేవుడు అన్నాడు నా వైపు తిరిగితే, యథార్థమైన మనసు తిరిగితే అవన్నీ పడేసి యూ కమ్ టు మీ. అది ఇది రెండు నడవదు. నేను చెప్పినా కర్నూలు ఎక్కడికి వెళ్ళిన ఆంధ్ర వెళ్తే ఇట్లనే పండగ అవుతుంటే మన కిరస్థాన పోలు కూడా పిండి వంటలు వండుతున్నారు. వాసన వస్తున్నాడు వాళ్ళ ఇంట్లో అరిసెలు, గారెలు, బూరెలు. నేను అడిగా మన ఎవరు విజయక్కల దీంట్లో, అక్క ఏంటక్క మన వాళ్ళ దగ్గర నుంచి వాసన వస్తుంది అన్నా, మేము చాలా ఇట్లా ఉంటుందన్న మా దగ్గర అది చేస్తారంట. ఇంతకీ నువ్వు ఏది డబుల్ మైండ్, డబుల్ థింగ్స్, అస్థిరుడు కదా. అదే అన్నాడు నా వైపు తిరిగితే నీకు జయం. కానీ అవన్నీ ఏం చేయాలి? ప్రభా అవి కూడా కొన్ని తెచ్చుకుంటా ప్రభాను. తప్పిపోయిన కుమారుడు వచ్చాడండి ఇంటికి, బుజ్జిగా ఉంది కదా అని ఒక పంది పిల్లని తెచ్చుకోడా? పంది పిల్లలు చిన్నప్పుడు బాగా బుజ్జుగా, మన క్యూట్గా, ఇంకేది కుక్కలోనే బగ్గా ఉంది కాబట్టి అట్లా ఉంటాయి కదా, చిన్న బుజ్జిగా తెచ్చుకున్నాడు ఒక చిన్న బుడ్డగా. మరి ఆ జీవితం వదిలేసి ఇక్కడికి వచ్చాడు. అర్థమైందా? అస్థిరుడు, తనకి ఏమీ దొరకదు. ఎందుకంటే వాడు స్టేబిలిటీ లేదు, అటు ఇటు ఊగటం మనస్సు వాడు సరిగా లేక ప్రభు అతను ఏం చేయాలి. కొంతమంది భక్తి భలేగా ఉంటుంది, భక్తి తుస్సు అనిపిస్తాడు అంటాడు. నాకెవరో ఫస్ట్ డేస్లో ఫోన్ చేశారు, అన్న అంకుల్ మా ఇంట్లో ఒక వెండి ఐడల్ ఉంది, ఏం చేయమంటారు అంటే ఆ ఉద్దేశం ఏంటి చెప్పు? వెండిది కదా, పడేయాలన్నా ఉంచుకోవాలి. ఫ్రెష్ ఇప్పుడు చెక్కల గిక్కలు అవన్నీ పడేద్దాం, కానీ వెండి కదా, కాస్ట్లీ కదా, ఏం చేయమంటారు? ఏం చేస్తామని పడాయి వాళ్ళ అత్త ఆయన తిట్టకుండా సాంస్క్రిట్లో ఇండియాలో ఉన్న భాషలన్నింటిలో తిట్టింది. ఎందుకు? అది ఏంటది? వెండి, సిల్వర్, కాస్ట్లీ. అయినా సరే దేని వైపు తిరిగితే ఏం చేయాలంటే అవి కూడా ఇజ్రాయెల్ అన్నాడు నా అన్ని విడిచిపెట్టాయి. అప్పుడు ఫిలిస్తీన్ నుంచి విజయం వస్తాడు. అది చేయకుండా ఇది రాదు. ఒక బుజ్జి తెచ్చుకుంటున్నా కదా, వెండి తెచ్చుకుంటున్నా కదా, తప్పిపోయిన వాడు ఒక బుజ్జి ఏంటది, ఒక పిగ్లెట్ తెచ్చుకుంటున్నా కదా అన్న, అన్నీ వదిలేసి వచ్చాడా? కొన్ని తెచ్చుకున్నాడా? ఎందుకంటే అప్పటికే వాడికి ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ఏంటది? పందుల పెంపకం. ఇక్కడ కూడా ఒక ఫామ్ పెడదాం అనుకోవచ్చు, కానీ అవసరం లేదు. తండ్రి ఇంటికి వచ్చినప్పుడు అవసరం లేదు. ఎందుకు చెప్తున్నా అంటే ఇంకొక కొంచెం చూద్దాము. రెండో రాజులు 17:33 చదువుదాం. రెండో రాజులు 17:33 చదువు. 1733 సెకండ్ కింగ్స్ 1733 చదువు. ఈ ప్రకారముగా హలో, ఎవరి సంగతి ఇది? సరిగ్గా చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి చదువు 1733. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి తాము ఏ జనముల్లోంచి పట్టబడితిరో. హలో, అది చేసేవాళ్ళు. ఇదేంటిది? అర్థమైందండి. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నారు, కానీ తాము ఏ జన్మ నుంచి వచ్చారో ఆ దేవతలకు కూడా ఏం చేసేవాళ్ళంట?
అన్ని దేవతలు పూజించేసేవాళ్ళు. స్థిరంగా ఉన్నాడా అస్థిరుడాడు? మన దేవుడు ఏమంటాడు? ఇట్స్ ఓకే అంటాడా? నో. ఇట్స్ ఓకే అండి, ఇట్స్ ఓకే అమ్మా అంటాడా? లేదు. సండే నా దగ్గర రా, మిగతా డేస్ అంతా అక్కడ పో అంటాడు. మీరు చూడండి, మన దేశంలో ఒక్కొక్క డే ఒక్కొక్క గాడ్కి డెడికేటెడ్. మండే ఒకటి, ట్యూస్డే ఒకటి, థర్స్డే ఒకటి, ఫ్రైడే ఒకటి. అట్లా అంటాడా? అక్కడ చూసారా 1733లో యెహోవా యందు భయభక్తులు కలిగిన, కానీ వాళ్ళు ఏ జనం నుంచి వచ్చారో అవన్నీ ఉన్నాయంట. హౌ ఇజ్ ఇట్ నాట్ అన్స్టేబుల్ జీవితం అండి కదా? నీవు నేను కూడా అండి, అస్థిరుడు ఎవడైతే ఉన్నాడో గుర్తుపెట్టుకో, వాడు ఏం చేయలేడు, ఆస్వాదించబడలేడు. వదిలేయి, అది పాత వదిలేసేయి, అది పాపమే. కానీ దేనికి ఇష్టం లేని సంగతులు మన ఇంట్లో కూడా ఉండటానికి ఏంటి వీలేదు. ఉండొచ్చా? వెండి బంగారం నో, మట్టి, అవి ఫొటోస్, చిన్న ఫోటో జీసస్ని ఎత్తుకున్నది, ఇక్కడ నల్లతాడు, అన్ని సంబంధమైంది, లోక సంబంధం ఏది మన దగ్గర ఉండాలి కదండి. దేవునికి అయ్యి అన్కాంప్రమైజింగ్ గాడ్ అండి మన దేవుడు. ఆయన పరిశుద్ధుడు అయినాడు. నేను పరిశుద్ధుడిని గనక అది నేను పరిశుభ్రంగా ఉన్నాను కదా, మీరు కూడా పరిశుభ్రంగా అనలా. నువ్వు పరిశుద్ధత ఉంటే ఆటోమేటిక్ పరిశుభ్రంగా కూడా ఉంటావు కదా. గాడ్లీనెస్, సారీ అంతేనా, క్లెన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అన్నాడు కదా. అవునా కదా? ఎందుకు చెప్తున్నా అంటే 4 సంగతులమ్మా. డోంట్ వేస్ట్ యువర్ టైం, సమయం వేస్ట్ చేసుకోక. రెండోది, డోంట్ వేస్ట్ యువర్ ఆపర్చునిటీ. సదవకాశాలు వచ్చినప్పుడు, ప్రభు నిమిత్తం వచ్చినప్పుడు నీ జీవితాన్ని మంచిగా వినియోగించుకోవాలని. అంతేగాని నువ్వు ఇంట్లో కూర్చొని అన్నీ అయిపోయిన తర్వాత ఎవరిలాగా చేయొద్దు, ఏషావులాగా చేయదు. మూడోది, డోంట్ వేస్ట్ యువర్ ప్రెషియస్ లైఫ్లో ఎట్లా వేస్ట్ చేస్తారో, ఒకటి రాంగ్ డెసిషన్స్, రెండోది ఏంటి, ప్రైడ్ ఆర్ ఈగో. దీనివల్ల మనం ఏమైపోతాం, పతనం, ఆస్వాదించబడం అన్నమాట కదా. ఎవడు తగ్గించుకుంటాడో వాడిని ప్రభు బహుగా తీస్తాడు. మూడోది, అస్థిరత్వం. మైండ్ ఎట్లా స్టేబుల్గా ఉండకుండా, ఒక్క మైండ్, ఒక్క ఆలోచన లేకుండా ఏమవుతుంటుంది వాళ్ళ మైండ్, ఊగులాడుతుంటుంది. ఇశ్రాయేలీలు అంట అటు యెహోవాను పట్టుకున్నారు, ఇంకా వేరే ఇది ఎట్లా చేసేవాళ్ళు అంతే. వాళ్ళు ఇప్పుడు కూడా చాలామంది చేస్తుంటారు, మన వాళ్ళు చేస్తారు కదా. అటు కొంచెం ఇటు కొంచెం జంప్. దేవుడు మన వినికిడిలో ఇక మాటలను దీవించను గాక. చిన్న ప్రార్థన చేద్దాం. తలలోంచండి, కళ్ళు మూసుకోండి, ఒక్క నిమిషం ప్రొవైడ్ చూద్దాం. మరి ఎవరన్నా విన్న వాక్యం బట్టి ఎవరైనా సరే చిన్న ప్రార్థన చేయండి.